తెనాలిలో 54 ఏళ్ల నెహ్రూ నికేతన్ ప్రస్థానం. ప్రస్తుత విద్యా విధానంలో నెలకొన్న మార్పులు, పిల్లల విషయంలో తల్లిదండ్రుల పాత్ర వంటి అనేక అంశాలపై నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి గారితో ఎస్టీవీ తెనాలి ఓపెన్ టాక్ విత్ స్పెషల్ గెస్ట్. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ స్పెషల్ గెస్ట్. నేను మీ గోపిచంద్. ఎస్టీవీ తెనాలి ఛానల్ స్థాపించిన అతి కొద్ది కాలంలోనే మా వార్తా ప్రసారాలను అట్లాగే వివిధ కార్యక్రమాలను ఆదరిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఎస్టీవీ తెనాలి ఓపెన్ టాక్ విత్ స్పెషల్ గెస్ట్ కార్యక్రమంలో భాగంగా ఒక ముఖ్యమైన గెస్ట్ని మీకు పరిచయం చేయబోతా ఉన్నాం. ఆయన ఎవరో కాదు, తెనాలిలో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలు అంటే తెలియని వారు ఉండరు. దాదాపు 54 సంవత్సరాలుగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, విలువలతో కూడిన విద్యా విధానాన్ని అందిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు ఈ నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల ద్వారా. ఆ నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి గారు ఈరోజు మన ఎస్టీవీ తెనాలి స్టూడియోలో ఉన్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా సార్ని అడిగి వివిధ అంశాల గురించి మాట్లాడి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీ అందరి తరపున అట్లాగే మన ఎస్టీవీ తెనాలి తరపున మురళీకాంత్ గారికి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే అండి. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఈరోజు స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేసి మన విద్యారంగంలో వివిధ అంశాల గురించి నాతో డిస్కస్ చేయడానికి పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ద కంప్లీట్ ఎస్టీవీ టీమ్. థ్యాంక్ యూ. తెనాలి ప్రాంతంలో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలు అంటే తెలియని వాళ్ళు ఉండరు. దాదాపు ఒక కాన్సెప్ట్ ఎడ్యుకేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలు నిలుస్తాయని చెప్పి చెప్తూ ఉంటారు. అట్లాగే మన దాదాపు 1973లో అప్పట్లో 1973లో మీ ఫాదర్ ప్రకాశ్రావు గారు, దాసరి ప్రకాశ్రావు గారు టీచర్గా ఉండి అసలు మన ప్రాంత ప్రజలకి, మన ప్రాంత విద్యార్థులకి నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియం పరిచయం చేసింది కూడా మీ స్కూల్ ద్వారానే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల జర్నీలో అంటే ఒక విద్యా సంస్థని ఇన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి క్వాలిటీస్, స్టాండర్డ్స్ తగ్గకుండా మెయింటైన్ చేయడం సామాన్యమైన విషయం కాదు. అది ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారు? మీ తండ్రి గారి ఆశయాలని మీరు ఎట్లా కొనసాగిస్తూ ఉన్నారు? కరెక్ట్గా అడిగారండి. లైక్ ఒక ఇన్స్టిట్యూషన్ 54 years సర్వైవ్ అవటం అనేది డెఫినెట్గా ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. సో 1973లో నాన్నగారు వెంకట ప్రకాశ్రావు గారు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక నాణ్యమైన విద్యని అందుబాటు ఫీజులతోటి తెనాలి ప్రజలకు అందియాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశము. సో దాన్నే నేను అలాగే మా మిసెస్ గీతాకాంత్ గారు మేమిద్దరము దాన్ని అదే సినారియోని ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఈ ప్రాసెస్లో ఎప్పటికప్పుడు మనం కరికులంని అప్డేట్ చేసుకోవటము, టెక్నాలజీని ఇంక్లూడ్ చేసుకోవటము, అలాగే పిల్లల్ని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి చదువు చెప్పాలి అనే ఉద్దేశంతో కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని మనం సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాము. అండ్ ఇక్కడ నేను చెప్పగలిగిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యాజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సైడ్, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏంటి అంటే పిల్లలకి ఏదో ఫ్యాక్ట్స్ని డంప్ చేయటం కాకుండా ఇట్స్ ఎ హోలిస్టిక్ ప్రాసెస్ వేర్ వీ హ్యావ్ టు గ్రూమ్ ద క్రియేటివిటీ అండ్ ద హ్యుమానిటీ ఇన్ ద స్టూడెంట్స్. వాళ్ళలో క్రియేటివిటీ ఉండాలి, అలాగే మానవత్వం ఉండాలి. వీటిని కూడా డెవలప్ చేస్తూ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. సో అదే సూక్తిని మేము నమ్ముతూ ఈరోజు మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలు నడిపిస్తున్నాము. అందుకు సహకరిస్తున్న తెనాలి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, అట్లాగే మీరు బిట్స్ పిలానీలో ఎంటెక్ పూర్తి చేశారు. అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా బిట్స్ పిలానీలో చేశారు. మీకు చాలా ఆఫర్స్ ఉన్నాయి అప్పట్లోనే. అంటే స్టేట్స్లో మంచి మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు, అవన్నీ కూడా పక్కన పెట్టేసి మీ నాన్నగారి స్టార్ట్ చేసిన ఈ స్కూల్ని, దాదాపు ఈ విద్యా సంస్థల్ని మీరు 25 yearsగా రన్ చేస్తూ ఉన్నారు, మీరు మీ వైఫ్ గీతాకాంత్ గారు. అంటే దాన్ని ఎట్లా సాధ్యమవుతా ఉంది? అంటే అన్ని బెటర్ ఆప్షన్స్ కూడా వదిలేసుకొని ఈ ప్రాంతానికి వచ్చి మన తెనాల్లోనే ఉంటూ మన పిల్లలకి మంచి విద్యను అందించాలి అని చెప్పి మీరు కృషి చేస్తూ ఉన్నారు. అది ఎట్లా? సో ఇక్కడ ఎడ్యుకేషన్ని వీ లుక్ ఇట్ యాజ్ ఎ సర్వీస్ అండి. సో ఎడ్యుకేషన్ అనేది అది కంప్లీట్గా ఒక సర్వీస్ ఓరియంటెడ్లో నాన్నగారు స్టార్ట్ చేశారు. దాన్నే మేము కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము వర్క్ చేస్తున్నాము. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ లైక్ బిట్స్ పిలానీలో ప్రొఫెసర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేదా తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, కార్పొరేట్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ మెనీ పీపుల్ లైక్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్సో.
సో ఈ అన్నిటి నుంచి కూడా నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద టెక్స్ట్ బుక్. వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్నది కాకుండా దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డెవలప్ ఇన్ ఏ స్టూడెంట్ ఎట్ ద స్కూల్ లెవెల్ ఇట్ సెల్ఫ్. రైట్ ఫ్రమ్ ఎమోషనల్ కోఎషన్ నుంచి లైఫ్ స్కిల్స్ నుంచి దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ ఫ్యాక్ట్స్ విచ్ వీ నీడ్ టు ఇంకల్కేట్ ఇన్ టు ద స్టూడెంట్. సో వాటిని మనం ఇంకల్కేట్ చేసే ఉద్దేశంలో అదే పందాలో మనం ఇప్పుడు స్కూల్ని రన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ సక్సెస్ దట్ వాట్ వీ హ్యావ్ గెయిన్డ్, ఇప్పటివరకు మనం సాధించిన సక్సెస్ ఏంటి అంటే ఒకటి మార్క్స్ వైజ్. లైక్ ఇప్పటివరకు మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో లాస్ట్ 54 yearsగా స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా 100% పాస్ పర్సంటేజ్ మెయింటైన్ చేయడమే కాకుండా రీసెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్లో కూడా 593 మార్క్స్ తోటి మన స్కూల్ టౌన్ ఫస్ట్ నిలబడింది. అలాగే అవుట్ ఆఫ్ 93 స్టూడెంట్స్ 70 members 500 marks అబోవ్ గెయిన్ చేశారు. సో వాట్ ఐ కెన్ సే ఈజ్ ఇది ఎట్లా సాధ్యమైంది. అలాగే జూనియర్ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్లో అరౌండ్ 986 మార్క్స్ తోటి ఎంపీసీలో ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ ఉన్నారు. అండ్ డిఫరెంట్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ పంపిస్తున్నాము, అక్కడ అరౌండ్ 136 స్టూడెంట్స్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ ర్యాంక్స్ సాధించారు. సో ఇవన్నీ సక్సెస్గా చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ మించి వాట్ ఐ పర్సనల్లీ అండ్ ప్రౌడ్లీ సే ఈజ్ మనం తెనాల్లో ఒక నూతన ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకురావడానికి నాంది పలకడం జరిగింది. దట్ ఈజ్ యువర్ టెక్నాలజీని మనం ఎడ్యుకేషన్లోకి తీసుకొచ్చాం. ద ఫస్ట్ స్కూల్ విచ్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద ట్యాబ్ బేస్డ్ లెర్నింగ్, ద ఫస్ట్ స్కూల్ విచ్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద డిజిటల్ లెర్నింగ్ ఇన్ తెనాలి టౌన్. అండ్ ద ఫస్ట్ స్కూల్ ఇవాళకి కూడా మన స్టూడెంట్స్ని పేపర్స్ టీచర్స్ సెట్ చేసిన పేపర్స్ కాకుండా బయట నుంచి క్వశ్చన్ పేపర్స్ తెప్పించి రాయించి వాళ్ళ క్రియేటివిటీ అండ్ థింకింగ్ ఎబిలిటీస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం చేస్తున్నాము. సో ఈ ప్రాసెస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేరెంట్ సపోర్ట్ అండి. మనకి 100% ఆ పేరెంట్ సపోర్ట్ రావటం వల్ల మనం ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాము. సో మేము చెప్పుకోగలిగిన గొప్ప విజయం ఏంటంటే స్టూడెంట్స్లోనూ ఆ మార్పు తేవడానికి పేరెంట్స్ మాకు సహకరించారు. సో ఆ పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ థ్యాంక్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ ఎ బిగ్గెస్ట్ సక్సెస్. సార్ అట్లాగే మీరు చెప్పినట్లు టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోయింది, చాలా అప్గ్రేడ్ అవుతూ ఉంది ఎప్పటికప్పుడు. అట్లాంటి పరిస్థితుల్లో ఇటు పాఠశాల విద్యకు సంబంధించి కూడా స్కూల్ విద్యకి ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి గురించి మీ అభిప్రాయం? సో ఇక్కడ ఒక విషయం గోపి గారు, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ లైక్ మన ఎడ్యుకేషన్ విధానం మారింది అన్న దానికన్నా కూడా నేను చెప్పాలనుకునేది ఏంటంటే విద్యార్థుల్లో మార్పులు వస్తున్నాయి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్లో మార్పులు వస్తున్నాయి. ఇదివరకు ఏంటంటే 15 సంవత్సరాలకి జనరేషన్ గ్యాప్ అనేవాళ్ళు, తర్వాత 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 5 సంవత్సరాలకే జనరేషన్ గ్యాప్. 5 సంవత్సరాల క్రితం పుట్టిన పిల్లవాడికి ఇవాళ పుట్టిన పిల్లవాడికి ఐక్యూ లెవెల్స్లో చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. సో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాడు నేర్చుకునే విధానాన్ని కూడా మనం దానికి తగ్గట్టుగా అప్గ్రేడ్ చేసుకోవాలి. అండ్ దట్ ఈస్ వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ యాజ్ ద చేంజెస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఆ చేంజెస్ అన్నిటినీ మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ప్రాబ్లీ మీరు నేను చదువుకున్నప్పుడు ఏదో ఒక గైడ్ ఉండేది, అందులో ఒక 10 క్వశ్చన్లు బై హార్ట్ చేసుకొని వెళ్తే అందులో 2 క్వశ్చన్లు ఎగ్జామ్లో వచ్చి రాస్తే 80% 90% వచ్చి పాస్ అయిపోయేవాళ్ళు. బట్ ఇవాళ స్టూడెంట్కి కావాల్సింది ఏంటంటే ఆ రాట్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ కాదండి, దే నీడ్ ద యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. సో అది మన నెహ్రూ నికేతన్లో 100% యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మనం అందించగలుగుతున్నాము. సో దానికి స్టూడెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఆఫ్ కోర్స్ టీచర్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం చక్కగా గెయిన్ చేసుకొని ఆ చేంజెస్ తోటి మనం ముందుకెళ్తున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోకి వచ్చినప్పుడు కూడా వీఆర్ మేకింగ్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ వేరియస్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ ఇందాక చెప్పినట్టుగా స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో మనకి ఆల్మోస్ట్ 136 అవార్డ్స్ వచ్చినాయి అంటే ఇట్స్ వెరీ బిగ్ సక్సెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ నెహ్రూ నికేతన్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై టీచింగ్ ఫ్యాకల్టీ ఆల్సో ఫర్ దిస్ పర్టికులర్ సక్సెస్. అట్లాగే ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇటు మీరు ఇందాక చెప్పారు టీచర్స్తో పాటు టీచర్స్ అట్లాగే పేరెంట్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? సో ఇవాళ పేరెంట్స్ పర్స్పెక్టివ్ మాట్లాడితే అండి గోపి గారు, లైక్ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే మనం స్కూల్లో జాయిన్ చేసాము, లేదా సాయంత్రం స్కూల్ అయిపోయాక ట్యూషన్ పెట్టేశాము, సో ఇక్కడితో నేను ఇంత ఫీజు కడుతున్నాను, ఇన్ని బుక్స్ ఇచ్చాను, ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాను, సో ఇంతటితో నా పాత్ర అయిపోయిందనే భావనలో పేరెంట్స్ ఉన్నారు. బట్ వాట్ ఐ సీరియస్లీ ఫీల్ అండి, లైక్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ షుడ్ బి దేర్ ఎవ్రీడే. పేరెంట్ ప్రతిరోజు స్టూడెంట్ తోటి ఇన్వాల్వ్ అవ్వాలి, తన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. అండ్ హియర్ టు బి వెరీ క్లియర్, పేరెంట్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే పేరెంట్స్ మీరేదో వాళ్ళకి లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనో లేకపోతే వాళ్ళని అన్నీ మీరే చెప్పుకోవాలని మాత్రం నేను ఎప్పుడు చెప్పనండి. బట్ ఓన్లీ థింగ్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఈజ్
వీళ్ళకి అసలు క్లాస్లో ఏం జరుగుతుంది, టీచర్ ఏం చెప్తున్నారు, వీడేం హోంవర్క్ చేస్తున్నాడు, ఇవి రెండు ప్రాపర్గా అలైన్ అయి ఉన్నాయా లేదా. అలాగే టీచర్ క్లాస్లో లెసన్ చెప్పినప్పుడు 30 స్టూడెంట్స్లో ఒక 25 మెంబర్స్కి అర్థమై ఉండొచ్చు, ఒక 25 మెంబర్స్కి అర్థం కాకపోయి ఉండొచ్చు. సో మీ బాబు అది ఫాలో అవుతున్నాడా లేదా, అవ్వలేనప్పుడు మీరు టీచర్తో మాట్లాడటం. సో ఈ టైప్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ కావాలి అంటే ద ఓన్లీ థింగ్ ఏంటి అంటే పిల్లాడికి భోజనం పెట్టేటప్పుడు ఒక 5 నిమిషాలు ఎరా స్కూల్లో ఏం జరిగింది, ఇవాళ మ్యాథ్స్ టీచర్ ఏం చెప్పారు, సోషల్ టీచర్ ఏం చెప్పారు, లేదా గేమ్స్ ఆడుకున్నారా, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగితే చిన్న డిస్కషన్, అదేమి మీరు గంటల తరబడి వాళ్ళతో స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి చిన్న చిన్న డిస్కషన్లోనే స్టూడెంట్ ఏం మాట్లాడుతున్నాడు, వాడి ఫ్రెండ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ వీడు ఎలాంటి టాపిక్స్ మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం స్టూడెంట్ని చాలా చక్కగా గ్రూమ్ చేయొచ్చు. సో దట్ ఈస్ వేర్ ద పేరెంట్ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు ఇన్వాల్వ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ యువర్ చైల్డ్. అంటే స్కూల్ మీదే మొత్తం బాధ్యత అప్పచెప్పేయకుండా ఎగ్జాక్ట్లీ రెస్పాన్సిబిలిటీస్ కూడా రైట్ ఉంటుంది 100% ఉంటుంది. యా సరే, అట్లాగే ఇప్పుడు మనం చూసుకుంటే కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. అంటే మా స్కూల్ గొప్ప అని చెప్తా ఉన్నారు. కార్పొరేట్ సెక్టర్ విపరీతంగా పెరిగిపోయింది. మీరు 54 ఇయర్స్ నుంచి 53 ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసుకుంటే కనుక అడ్మిషన్స్ మొత్తం స్టార్ట్ అయిపోయి స్కూల్ టీచర్స్ని కానివ్వండి, అట్లాగే పిఆర్ఓస్ని పెట్టుకొని, కొన్ని యాజమాన్యాలు అయితే పిఆర్ఓస్ని పెట్టుకొని పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు. అసలు వీటన్నిటికి కాకుండా స్కూల్ లోపలికి వచ్చిన తర్వాత పిల్లలకి విద్యాబోధన చేసేది పక్కన పెడితే ముందు ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఆ పేరెంట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఈ వీళ్ళ మాటలు, ఇప్పుడు పిఆర్ఓస్ మాటలు అట్లాగే టీచర్స్ చెప్పేది దానికంటే పేరెంట్స్ డెసిషన్ ఏ విధంగా ఉండాలంటారు? యా, చాలా బాగుంది గోపి గారు. లైక్ ఈ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ యాజ్ యూ సెడ్ లైక్ ఈ కార్పొరేట్ సెక్టర్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చాక ఈ పిఆర్ఓస్ అండ్ ఇళ్ళకి తిరిగి పిల్లల్ని గ్యాదర్ చేయడం అనేది బాగా పెరిగిందండి. బట్ పేరెంట్స్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక స్కూల్ నుంచి ఒక టీచర్ ఆర్ పిఆర్ఓ వచ్చి మా స్కూల్లో అది జరుగుద్ది ఇది జరుగుద్ది అని, లేకపోతే 1-4 సార్లు వచ్చి మాట్లాడారనే ఉద్దేశంతో కాకుండా జస్ట్ ట్రై టు అనలైజ్ అసలు ఆ స్కూల్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అనేది పేరెంట్ అర్థం చేసుకోవాలి. ఏదో ఒక 4 సార్లు పలానా వాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు, ఏదో మొహమాటానికి నేను ఆ స్కూల్లో జాయిన్ చేయాలి, అలాంటిది పెట్టుకొని మీరు మీ పిల్లల భవిష్యత్తుని రిస్క్ చేయొద్దండి. సో ఆ లూప్లో పడద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటే 10 మందికి ర్యాంక్స్ వచ్చినాయి, ఆ 10 మంది ర్యాంక్స్ చూపెట్టి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వాట్ అబౌట్ ద రిమైనింగ్ 990 స్టూడెంట్స్? సో మరి ఆ 990 స్టూడెంట్స్కి వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకున్నారు, ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్లాస్లో 30 మెంబర్స్ ఇందా నేను చెప్పినట్టుగా 30 మెంబర్స్ ఉంటే 30 మెంబర్స్కి నేనే లెసన్ చెప్పినా కూడా 30 మందికి అందరికీ ఒకేలాగా అర్థం కాదండి. కొంతమందికి బాగా అర్థం అవుతుంది, కొంతమందికి అసలు అర్థం కాకపోవచ్చు. ఇట్లా చాలా కేసెస్ ఉంటాయి. సో అలాగే క్లాస్లో వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకున్నారని తెలుసుకోవాలంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ లూప్లో పేరెంట్ పడకుండా స్కూల్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది పేరెంట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ద నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అక్కడ జరుగుతున్న టీచింగ్ ప్రాసెస్ ఏంటి, ఆ క్లాస్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంటున్నారు, అక్కడ టీచింగ్ ప్రాసెస్ ఏంటి, టీచర్స్ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని అక్కడికి వెళ్ళి అసలు మనం రేపు వచ్చి మా పిల్లాడికి ఈ ప్రాబ్లం ఉంది అంటే సమాధానం చెప్పడానికి ఎవరైనా ఉన్నారా లేదా. ఓకే, ఇప్పుడు నేను చాలా వింటుంటా ఇలాంటి లూప్లో పడిపోయి మన నెహ్రూ నికేతన్ నుంచి వేరే కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి 1 ఇయర్ తర్వాత మాకు అక్కడ నచ్చలేదని చెప్పి వెనక్కి వచ్చే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు నాకు. సో వాళ్ళ ద్వారా నేను వినేది ఏంటి అంటే జాయిన్ చేసుకునేటప్పుడు చాలా చెప్తారండి, తర్వాత నేను వెళ్ళి ఒకసారి ఏమన్నా ప్రాబ్లం ఉంది, మా అబ్బాయికి మ్యాథ్స్ రావట్లేదు లేదా సైన్స్ ప్రాబ్లం ఉందని చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఇవాళ వెళ్ళినప్పుడు గోపి గారు ఉంటారు, రేపు వెళ్ళినప్పుడు ఇంకో సాయి గారు ఉంటారు. సో మళ్ళీ కొత్తగా వింటారు. సో మళ్ళీ అంతేగాని అక్కడ ప్రతిసారి మేము చూస్తామంటున్నారు కానీ అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదండి అనే కంప్లైంట్ చాలా వింటూ ఉంటాను. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక స్కూల్ చూస్ చేసుకునేటప్పుడు అక్కడ మీకు ఒక రిసోర్స్ పర్సన్, మీరు ఎప్పుడు వెళ్ళినా సమాధానం చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా లేదా, మీ పిల్లవాడిని కంప్లీట్ స్టడీ చేస్తున్న టీం ఉందా లేదా, ఇవి రెండు, మేనేజ్మెంట్ అందుబాటులో ఉందా లేదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అడ్మిషన్ టైం అప్పుడే వెళ్ళి మేనేజ్మెంట్ తోటి కూర్చొని మాట్లాడి, సార్ ఇదిగోండి మా పిల్లాడితో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము మా పిల్లాడిని ఇలా చేద్దామని, దీస్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్స్ అనేది మీరు క్లియర్గా మేనేజ్మెంట్కి చెప్తే మేనేజ్మెంట్ కూడా మీకు కొంత గైడ్లైన్స్ ఇవ్వాలి. మీరు ఏం చెప్పినా కూడా మా అబ్బాయి ఐఏఎస్ నేను చేసేస్తానండి, లేకపోతే ఐపీఎస్ అవ్వాలంటే బ్రహ్మాండం నేను 2 రోజుల్లో చేసేస్తాను, అలాంటి ప్రామిసెస్ కాకుండా వాళ్ళు మీకు ఓకేనండి ఇలా చేయాలి అంటే మనం ఇలా ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగే పర్సన్ అక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడి
అప్పుడు మీరు దెన్ యూ చూస్ ద స్కూల్. అంతేగాని ఏదో మనం పెళ్లి కార్డు పోస్ట్లో పంపించకుండా ఇంటికి వచ్చి పిలిచారు కాబట్టి మొహాటానికి మనం పెళ్ళికి వెళ్ళి భోజనం చేసినట్టుగా 4 సార్లు వాళ్ళ ఇంటికి వచ్చి మనల్ని పిల్లని పంపించండి అని అడిగారు కాబట్టి నేను స్కూల్కి పంపించాను అంటే అది మన పిల్లల భవిష్యత్తును రిస్క్లో పెట్టినట్టు అవుతుందండి. సో ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు డోంట్ ఫాల్ ఇన్ టు దట్ లూప్. గో టు ద స్కూల్, టాక్ టు ద మేనేజ్మెంట్, అబ్జర్వ్ ద కరికులం అండ్ ద ప్రాసెస్ దే ఆర్ ఫాలోయింగ్, ద టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ ద ప్లే గ్రౌండ్. ఓకే, ఇవాళ రేపు చాలా స్కూల్స్కి ప్లే గ్రౌండ్ ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే పిల్లల్లో హ్యాపీ హార్మోన్స్ అనేది జనరేట్ అవ్వట్లేదు. మీరు నేను స్కూల్కి వెళ్ళిన రోజు స్కూల్లో ఆడుకునే వాళ్ళం, ఇంటికి వచ్చే రోడ్డు మీద బట్టి పరిగెత్తకుండా ఆడుకునే వాళ్ళం. ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్లో వీని కింద కార్ పార్కింగ్ పంపించాలన్నా యాజ్ ఎ ఫాదర్ నాకు భయమే. ఓకే, ఏం జరుగుద్ది అని. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు స్టూడెంట్కి ఈవెన్ కొంత ఎన్విరాన్మెంట్ స్కూల్లో క్రియేట్ అవ్వాలి కాబట్టి ఆ ప్లే గ్రౌండ్ ఉండాలి. వాడు కాస్త ఫిజికల్ యాక్టివిటీ జరిగితే వాడిలో హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే వాడిలో యూనో క్రియేటివిటీ పెరగటం కానీ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ బాగుంటుంది. సో ఇలాగే దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ వాట్ ద పేరెంట్ హ్యాస్ టు అబ్జర్వ్ అండ్ అప్పుడే ఐ రిక్వెస్ట్ దెమ్ టు డిసైడ్ టు విచ్ స్కూల్ దే హ్యావ్ టు సెండ్. రైట్, అవును, కరెక్ట్గా ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్లు అక్కడ సిచ్యువేషన్ బట్టి కూడా ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారంగా పిల్లలలో మైండ్ సెట్ కూడా మారిపోతూ ఉంది. వారి భావోద్వేగాలు కానివ్వండి, అంటే ఏదన్నా ఎవరన్నా కొంచెం సీరియస్గా ఎవరన్నా మాట్లాడిన వెంటనే రియాక్ట్ అవ్వటం కానివ్వండి, వారి మైండ్ సెట్ అనేది భావోద్వేగాలకు గురవుతూ ఉన్నారు. అంటే వాటికి ఇది కూడా కారణం అవ్వచ్చా? ఇది ఓపెన్గా లేకుండా ఇది కాంక్రీట్ జంగిల్లో వాళ్ళని కూర్చోబెట్టి 4 గోడల మధ్యనే ఎడ్యుకేషన్ 100% అండి, అది ఒక రీజన్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు అండి, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే స్టూడెంట్ పేరెంట్కి ఒక ప్రాపర్ ఇంటరాక్షన్ అనేది జరగాలి. స్టూడెంట్ అసలు ఒక ఎన్విరాన్మెంట్లో స్కూల్లో వాడు అసలు ఎట్లా ఫీల్ అవుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడా, ప్రాబ్లమ్గా ఫీల్ అవుతుంది. అది పిల్లలతో అవ్వచ్చు, టీచర్తో అవ్వచ్చు, ఇంకో ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, సో అది ఎంతవరకు వాడు హ్యాపీగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు, వీడికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ పేరెంట్ అనేవాళ్ళు పిల్లవాడికి ఏంటి అంటే అరే నీకేమైనా ప్రాబ్లం ఉంటే నేను నీకు తోడున్నాను అనే భరోసా ఇవ్వగలగాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇవాళ పేరెంట్స్ అది చేయట్లేదు. ఎవ్రీ వన్ ఈజ్ సేయింగ్ దట్ వీఆర్ బిజీ. అంతెందుకండి, ఇదివరకు మీరు నేను ఒక పెళ్ళికో ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తే చిన్నప్పుడు ఒక 10th క్లాస్ వయసులో మనం ఏం చేసేవాళ్ళం, అక్కడికి వెళ్ళి మన వయసు కుర్రాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళని తెలియకపోయినా వెళ్ళి పరిచయం చేసుకొని పరిగెత్తుకుంటూ ఆడేసేవాళ్ళం. ఇవాళ పెళ్ళికి వెళ్తే ఏం జరుగుతుందండి, పిల్లలు అమ్మ ఫోన్ తీసుకెళ్ళి పక్కన కూర్చొని మొబైల్ చూసుకుంటా ఫోన్లో షార్ట్స్ చూసుకోవటం, వీడియో గేమ్స్ ఆడుకోవడం జరుగుతుంది. సో అంటే అక్కడ ఒక సోషల్ ఇంటరాక్షన్ జరగట్లేదు. సో ఎప్పుడైతే ఆ సోషల్ ఇంటరాక్షన్ ఆగిపోతుందో ఇప్పుడు ప్రతి ఒక్కడు నన్ను పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలని లేదు. మీరు నన్ను గౌరవంగా రిసీవ్ చేసుకోవచ్చు, రేపు బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా ఎందుకు వచ్చావు ఇక్కడ అని చెప్పి ఇంకోళ్ళు అడగచ్చు. సో నేను రెండింటిని నేను ఈక్వల్గా రిసీవ్ చేసుకోగలగాలి. ఆ ఎమోషనల్ కోఎషెంట్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది నేను డెవలప్ చేసుకోగలగాలి. అలా డెవలప్ చేసుకోవాలి అంటే ఈ టైప్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్ ఉండాలి. అండ్ పేరెంట్స్ ఇన్పుట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ పేరెంట్స్ కూడా ఎట్లా ఆలోచిస్తున్నారంటే పిల్లాడికి మొబైల్ ఫోన్ ఇచ్చేస్తే నా పని నేను చేసుకోవచ్చు. ఓకే, మనం డిస్టర్బ్ చేయరు. ఇంట్లో లేడీస్ వంట అవ్వచ్చు, సీరియల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓకే, వీళ్ళకి మొబైల్ ఫోన్ ఇస్తే ఇంక నన్ను డిస్టర్బ్ చేయరు కాబట్టి ఐఎమ్ హ్యాపీ అన్న పందాలో ఆలోచిస్తున్నారు. కానీ ఆ మొబైల్ ఫోన్ ఎన్ని దారుణాలు క్రియేట్ చేస్తుంది అనేది అది రిస్క్లోకి వచ్చాకే మనం రియలైజ్ అవుతున్నాం, కానీ ముందు దాన్ని రియలైజ్ చేసుకోలేకపోతున్నాము. సో దీంట్లో ఆ పేరెంట్ స్టూడెంట్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి, టీచర్తో మాట్లాడుతుండాలి. వీడి క్లాస్లో ఎలా ఉంటున్నాడు, ఇంట్లో ఎలా ఉంటున్నాడు, క్లాస్లో ఎలా ఉంటున్నాడు, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్గా వీళ్ళ ముగ్గురు కలిసి వర్క్ చేస్తేనే స్టూడెంట్ అప్లిఫ్ట్ అనేది జరుగుతుందండి. ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం చాలామంది పిల్లలు తీవ్రమైనటువంటి స్ట్రెస్లో చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వాటన్నిటికీ ఆ ఒత్తిడికి కానివ్వండి అది ఇదే కారణమై ఉంటుంది అంటారా? దీనికి ఈ ఫోన్స్ కానివ్వండి, ఒకరితో ఒకరు ఇంటరాక్ట్, ఇది ఒక రీజన్ అండి. స్ట్రెస్కి ఇంకా మెయిన్ చెప్పాలి అంటే అసలు ఫస్ట్ స్ట్రెస్ అంటే ఏంటి? ఓకే, యాజ్ అ సైకాలజీ, నేను చైల్డ్ సైకాలజీలో కూడా నేను కొంత ఎక్స్పర్టైజ్ అయి ఉన్నాను కాబట్టి ఐ కెన్ సే దట్ అసలు స్ట్రెస్ అంటే ఏంటంటే ద గ్యాప్ బిట్వీన్ ద రియాలిటీ అండ్ ఎక్స్పెక్టేషన్. ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి ఒక 1 అవర్ పట్టుద్ది. నేను హాఫ్ అన్ అవర్లోనే వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, సో 1 అవర్ పట్టడం అనేది రియాలిటీ, హాఫ్ అన్ అవర్లో నేను వెళ్దాం అనుకునేది నా ఎక్స్పెక్టేషన్. ఓకే, సో ఇప్పుడు ఆ రియాలిటీకి ఎక్స్పెక్టేషన్ గ్యాప్ ఎంత పెరిగిపోతూ ఉంటే నేను అంత టెన్షన్ పడాలి డ్రైవింగ్ చేసేటప్పుడు. నేను అదే 5 నిమిషాల్లో విజయవాడ వెళ్ళిపోవాలంటే నేను ఇంకా ఎక్కువ టెన్షన్తో డ్రైవ్ చేయాలి. సో ద సేమ్ థింగ్,
ఇప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే పిల్లల్ని ఎలా చూస్తున్నారంటే జస్ట్ వాళ్ళకి మార్క్స్ వస్తే వాళ్ళు బాగా చదువుతున్నారు, అంతకుమించి మార్క్స్ తప్ప ఇంకా వేరే దేనికి కూడా ఇంపార్టెన్స్ లేకుండా క్రియేట్ అవుతుంది. సో క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి 90 మార్క్స్ రావాలంటే రావండి, అలాంటి ప్రతి స్టూడెంట్ ఫెయిల్ అవ్వడు. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. ఒక పిల్లవాడికి మార్క్స్ వచ్చినాయి అంటే దానికి వాడి ఆ రోజు లెసన్ విన్నప్పుడు వాడికి ఉన్న మైండ్ సెట్ నుంచి, వాడి ఇంటి దగ్గర హోంవర్క్ చేసేటప్పుడు వాడికి ఉన్న మైండ్ సెట్ దగ్గర నుంచి, ఎగ్జామ్ రాసే 2.5 గంటలు 3 గంటలు వాడు ఎంత ఫిజికల్ అండ్ మెంటల్గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడనే దాన్ని బట్టి ఇలా దేర్ ఆర్ వేరియస్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. బట్ ప్రతిదానికి ఏంటంటే వీడి ఇంటికి వచ్చాక టీవీ చూస్తున్నాడు అందుకని వీడి చదువు రావట్లేదు, లేదా ఇంటికి వచ్చాక మొబైల్ చూస్తున్నాడు లేదా ఆటలాడుతున్నాడు అందుకని వీడి, అది అసలు రీజన్ కాదండి. దట్ కోర్స్ అది కొంత ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేస్తుంది, బట్ అదొక్కటే రీజన్ అనుకోవటం మాత్రం అది 100% రాంగ్. సో ఇప్పుడు ఈ స్ట్రెస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే అండి, పిల్లవాడి కెపాసిటీ కన్నా కూడా మనం ఎక్కువగా వాడిని టార్గెట్ చేసి నువ్వు ఈ మార్క్స్ రాకపోతే నువ్వు వేస్ట్ రా. ఓకే, కార్పొరేట్ సెక్టార్ వచ్చాక ఇది ఎట్లా అయిపోయిందంటే వాడికి జేఈ ఎగ్జామ్లో మార్క్స్ వచ్చి ర్యాంక్ వస్తేనే వాడికి లైఫ్ ఉన్నట్టు, ఐఐటీలో ర్యాంక్ వస్తేనే లైఫ్, లేకపోతే లేదు. ఐఐటీలో లేని వాళ్ళు ఇంజనీర్లు కాదా, లేకపోతే దే నాట్ గెయినింగ్ ద గుడ్ జాబ్స్. సో అది ఒక 9 ఇంకా నేను లైక్ యాజ్ ఏ సెడ్ లైక్ నేను ప్రొఫెసర్గా కూడా వర్క్ చేస్తున్నాను కాబట్టి యూనివర్సిటీ లెవెల్లో కూడా ఈ 9.8 10 జీపీఏ వచ్చిన వాళ్ళకన్నా కూడా 9 and 9.5 లోపు జీపీఏ వచ్చిన వాళ్ళు మంచి జాబ్స్ తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. వీళ్ళు చదువు అండ్ అదర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఈ సోషల్ యాక్టివిటీస్లోకి క్లబ్స్లో ఇన్వాల్వ్ అవటం, ఇలాంటి వల్ల ఏంటంటే డెఫినెట్గా దే కెన్ డూ వెల్ ఇన్ ద జాబ్స్ అండ్ ఇన్ ద ప్రొఫెషనల్ లైఫ్ ఆల్సో. సో అందువల్ల ఏంటంటే స్ట్రెస్ అనేది అగైన్ అది మనం పిల్లల్ని ఓన్లీ మార్క్స్ జనరేటింగ్ మెషిన్స్లా కాకుండా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. వాళ్ళ చైల్డ్హుడ్లో ఎడ్యుకేషన్ ఆర్ మార్క్స్ అనేది జస్ట్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అండి, అదొక్కటే వాళ్ళ లైఫ్ కాదు అనేది అర్థం చేసుకొని ఇప్పుడు మన స్కూల్లో మనం చేసేటట్టుగా వాళ్ళకి రెగ్యులర్గా స్పోర్ట్స్ జరగాలి. ఓకే, రెగ్యులర్గా వాళ్ళకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఒక కాంపిటీషన్ జరిగినప్పుడు లేదా ఒక ఎగ్జామ్లో మార్క్స్ వచ్చినప్పుడు అరే నీకు 95 వచ్చింది నువ్వు ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి వీడొక్కటి చప్పట్లు కొట్టేయకుండా అందరికీ లాస్ట్ టైం వాడి 60 మార్క్స్ వచ్చి ఇవాళ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్, 60 మార్క్స్ వచ్చి వాళ్ళు 65 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, హీ డిడ్ ఏ గుడ్ జాబ్. ఓకే, వాడిని కూడా నేను అప్రిషియేట్ చేయాలి. అప్పుడు వాడు నెక్స్ట్ టైం ఈ 65 70 చేసుకోవడానికి ట్రై చేస్తాడు. మన నెహ్రూ నికేతన్లో జరిగేది అది. వీ కాన్సన్ట్రేట్ ఆన్ ద పాజిటివ్ మోటివేషన్. ప్రతి పిల్లవాడిని మనం ఎంతో కొంత వాడిలో ఏదో ఒక పాజిటివ్ పాయింట్ చూపెట్టి అది నువ్వు చేయగలవు అని ముందుకు తీసుకెళ్తే హీ విల్ వర్క్ వెరీ హ్యాపీలీ అండ్ వెరీ కాన్ఫిడెంట్లీ. ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్ టు గెట్ డెవలప్డ్ అండి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ తగ్గుతుందో ఇంకా మీ స్ట్రెస్ అన్నా లేకపోతే మీరనే ఎమోషనల్ కోషన్స్, భావోద్వేగాలు ఇవన్నీ కూడా దాంతో రిలేటెడ్. కాన్ఫిడెన్స్ దెబ్బతినకుండా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఇంట్లో పెద్ద పిల్లాడికి మార్క్స్ వచ్చినాయి చిన్నోడికి రాలేదు, చిన్నోడికి వచ్చినాయి పెద్ద వద్దండి, కంపారిజన్ వద్దు. నో టూ స్టూడెంట్ ఆర్ నో టూ కిడ్స్ ఆర్ సేమ్. అంతే, వేరే వాళ్ళతో అసలు ఇంట్లో అన్నదమ్ములతో కూడా కంపారిజన్ వద్దు. ఓకే, ఇవాళ ప్రతి పిల్లాడు ఏంటి అంటే ఎందుకు మా పేరెంట్సే వస్తుంటారు. ఈ ఇయర్ 10th క్లాస్కి వచ్చింది. మొన్న 2 days బ్యాక్ ఒక ఇంటరాక్షన్ జరిగింది. వాళ్ళ అమ్మాయి 10th వచ్చింది. ఆయన వచ్చి ఏం చెప్తున్నారంటే వాళ్ళ రిలేటివ్స్ పాప వరకు మొన్న 10th రాసిందంటే ఆ అమ్మాయికి 560 మార్కులు వచ్చినాయంట. సో అందువల్ల మా అమ్మాయికి 560 దాటాలి, అది ఆయన టార్గెట్. అది ఆమెకి 560 వచ్చింది కాబట్టి 560 దాటాలి. అదే ఆమెకు 500 వస్తే చాలు, 300 దాటితే చాలు. సో అట్లాగేంటి అంటే ఎంతసేపు కంపారిజన్ దీంట్లో పిల్లల్ని స్ట్రెస్ చేయడమే తప్ప అసలు వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళని డైలీ మానిటరింగ్ చేయడం అనే దాని దగ్గర మనం మిస్ అవుతున్నాం అండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద స్ట్రెస్. సార్ అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, ఇప్పుడు ఈ స్టేట్ సిలబస్ ఒకటి, సిబిఎస్ఈ సిలబస్ ఒకటి, దీని మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే పేరెంట్స్ కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ మీద, దాని గురించి. ఇప్పుడు అంటే దేర్ ఆర్ డిఫరెంట్ బోర్డ్స్ అండి, స్టేట్ సిబిఎస్ఈ అండ్ మిగతా బోర్డ్స్ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఐసిఎస్ఈ అండ్ ఐబీ కరికులం అండ్ డిఫరెంట్ కరికులమ్స్ ఉన్నాయి. సో ద బేసిక్ థింగ్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే పేరెంట్ కన్ఫ్యూజన్ అవ్వడానికి ఒక 15-20 years బ్యాక్ దెర్ ఈస్ అ డిఫరెంట్ సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్లో డిఫరెన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటి అంటే స్టేట్ సిలబస్ డిఫైన్ చేసేది SCERT అంటాం, స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సిబిఎస్ఈ సిలబస్ డిసైడ్ చేసేది NCERT, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
రీసెంట్గా లాస్ట్ 5-6 ఇయర్స్లో ఈ ఎస్సీఆర్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఎన్సీఆర్టీ సిలబస్నే అడాప్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఈవెన్ మన స్టేట్ సిలబస్లో కూడా మన స్టేట్ సిలబస్లో వాడే టెక్స్ట్ బుక్స్ కూడా సేమ్ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్సే, సేమ్ లెసన్స్, సేమ్ సిలబస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, ఓన్లీ డిఫరెన్స్ మీరు టెక్స్ట్ బుక్ పట్టుకుంటే తేడా ఏంటి అంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఏమో కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంటుంది, మన స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్ ఏమో బైలింగ్వల్ అని చెప్పి ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీషు చేస్తున్నారు. సో దట్ పిల్లవాడికి కొంచెం ఈజీగా అర్థం అవుతుంది. సో అంతకుమించి ఇవాళ ఎన్సీఆర్టీకిను సిబిఎస్ఈకిను స్టేట్ సిలబస్కి సిలబస్ వైజ్ అయితే ఎటువంటి చేంజ్ లేదండి. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్, 100% బోత్ ఆర్ సేమ్. ఇక్కడ మెయిన్ థింగ్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకే, సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్. ఇందాక నేను అన్నట్టుగా ఒక 10 years బ్యాక్ తీసుకుంటే కానీ మన 10th class ఎగ్జామ్కి లాస్ట్ 1 month ఒక ప్రీవియస్ పేపర్స్ బుక్ ఏదో ఒక దిండులా ఉండేది, అది పట్టుకొని చదివేస్తే 90%, 95% వచ్చాయి. కానీ ఇవాళ మన స్టేట్ బోర్డు కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మార్చింది, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తుంది. ఇదివరకు అప్లికేషన్ ఓరియంటెడ్ లేదు. ఓకే, ఓన్లీ మెమరీ, వాడు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నాడు అంతవరకే టెస్ట్ ఉండేది. వేరే సిబిఎస్ఈలో ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో టెస్ట్ జరిగేది. ఇప్పుడు ఈవెన్ స్టేట్ బోర్డ్ హ్యాస్ చేంజ్డ్ ద టెస్టింగ్ ప్యాటర్న్, ఆ టెస్టింగ్ ప్యాటర్న్ మారింది. దీనికి ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, లైక్ స్టేట్ బోర్డ్ సిలబస్ ఫాలో అయినా సిబిఎస్ఈ బోర్డ్ సిలబస్ ఫాలో అయినా కూడా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సిసిఈ, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అనే ప్రాసెస్ ఒకటి ఉంది. అందులో ఏంటి అంటే పిల్లవాడికి స్ట్రెస్ లేకుండా వాడికి అకాడమిక్ వైజ్ ఎంతైతే మనం ఇవాల్యుయేట్ చేస్తున్నామో అలాగే వాడికి హోలిస్టిక్ యాక్టివిటీస్లో కూడా వాడిని ఇవాల్యుయేట్ చేయాలి. సో దట్ రెండింటిని బట్టి వాడికి మార్క్ అనేది ఇవ్వాలి, ఓన్లీ అకాడమిక్స్ని బట్టే కాదు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ ఉన్న సిస్టంలో ఏంటి అంటే అది సిబిఎస్ఈ స్కూల్ అయినా కూడా కొన్ని స్కూల్స్ ఈ సిసిఐ ప్యాటర్న్ని ఫాలో అవ్వకుండా ఓన్లీ థింగ్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అంటే వారానికి ఒక ఎగ్జామ్ పెట్టు లేదా రోజు ఒక ఎగ్జామ్ పెట్టు. సో ఈ ప్యాటర్న్ తీసుకున్నారు కానీ అక్కడ బ్యాలెన్స్ అనేది చేయటం మిస్ అవుతున్నారు. ఓకే, సో అందువల్ల ఏంటంటే మనది ఈవెన్ దో మనది స్టేట్ బోర్డ్ సిలబస్ అయినా కూడా మనం 100% ఆ సిసి ప్యాటర్న్ ఫాలో అవుతూ క్వశ్చన్ పేపర్స్ వాళ్ళ క్రియేటివిటీ అండ్ థింకింగ్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసేటట్టుగా మనం క్వశ్చన్ పేపర్స్ సెట్ చేయటము, అలాగే వాళ్ళ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా మనం పీటీఎమ్స్ కండక్ట్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే పేరెంట్కి టీచర్కి స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవటం. సో ఇట్లాగేంటి అంటే మీరు సిబిఎస్ఈ స్కూల్కి వెళ్తారా స్టేట్ సిలబస్ స్కూల్కి వెళ్తారా అన్న దానికన్నా కూడా సిలబస్ అది బోర్డ్ ఎఫిలియేషన్కి పెద్ద ఇవాళ రోజు అంత సిచ్యువేషన్ పరంగా ఐ డోంట్ కన్సిడర్ అంత ఇంపార్టెంట్ కాదండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, వాళ్ళు ప్రాపర్గా సిబిఎస్ఈ నార్మ్స్ అన్ని ఇంప్లిమెంట్ జరుగుతుందా లేదా. ఎందుకంటే టెక్స్ట్ బుక్ రెండు సేమే, మీరు సిబిఎస్ఈ స్కూల్కి వెళ్ళినా 6th class వాడు అదే టెక్స్ట్ బుక్ చదువుతున్నాడు, స్టేట్ సిలబస్ వాడు ఇదే టెక్స్ట్ బుక్ చదువుతున్నాడు. ఓన్లీ డిఫరెన్స్ లాంగ్వేజ్, ఇక్కడ తెలుగు ఉంటుంది అక్కడ తెలుగు ఉండదు. సో అంతకుమించి మీకు మిగతా మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వన్ అండ్ ద సేమ్. ఈవెన్ ఇంగ్లీష్ ఆల్సో సేమ్, కామన్ సబ్జెక్ట్స్. ఓన్లీ హిందీ, తెలుగు లాంగ్వేజెసే మీకు డిఫరెన్స్ వస్తుంది, మిగతా 4 subjects వన్ అండ్ ద సేమ్. సో ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు కరెక్ట్గా జరిగే చోట ఏది అనేది చూసుకోవాలి. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ స్టేట్ ఆర్ సిబిఎస్ఈ. అంటే ఈ సిబిఎస్ఈ స్టూడెంట్స్కి సంబంధించి పోటీ పరీక్షలు ఈజీగా ఉంటాయని చెప్తూ ఉంటారు. సో ఇది అగైన్ ఐ కెన్ సే ఇట్స్ ఎ మిత్ అండి. ఓకే, ఎందుకు అలా చెప్తున్నాను అంటే మీరు వన్స్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నప్పుడు మన రెగ్యులర్ ఎగ్జామ్కి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ డిఫరెన్స్ ఏంటని మాట్లాడదాం. మన రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఏంటంటే స్కూల్లో పెట్టే ఎగ్జామినేషన్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్, సమ్మేటివ్ అసెస్మెంట్స్ అంటాం. ఈ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ అని డిస్క్రిప్టివ్ టైప్. ఒక క్వశ్చన్ ఇస్తారు, వాడు 4 lines ఆన్సర్ చేయాలి, లేదా మ్యాథ్స్లో ప్రాబ్లం ఇచ్చినా కూడా 5-6 steps వేసి మనం ఆన్సర్ చేసి చూపెట్టాలి. బట్ వేరేస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే సేమ్ ప్రాబ్లమ్ని సింగిల్ స్టెప్లో వాడు చేయాలి, స్పీడ్ అండ్ యాక్యురసీ. ఓకే, సేమ్ ఇదే అక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా వస్తుంది, వాడు ఫాస్ట్గా చేయగలగాలి. సో ఇందా నేను చెప్పినట్టుగా ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద బోర్డ్ అండి, ఇట్స్ ఆల్ అబౌట్ ద హౌ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. నేను ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్సే చదువుతాను అంటే అది ఏ బోర్డ్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. ఏ బోర్డులో ఉన్నా కూడా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి తగ్గట్టుగా ఫస్ట్ నుంచి నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మోడ్లో ప్రిపేర్ అవుతాను, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ తీసుకుంటాను అంటే అది ఏ సిలబస్ అయినా సేమే. అండ్ హియర్ ఐ కెన్ యాడ్ వన్ మోర్ పాయింట్. మీరు ఎక్కడ ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజెస్ ఎక్కడ వెళ్ళినా కూడా మీకు సిబిఎస్ఈ సెక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి, అన్ని స్టేట్ బోర్డ్ సెక్షన్సే ఉంటాయి. అక్కడికి వెళ్ళే సిబిఎస్ఈలో చదివచ్చిన వాడిని కూడా స్టేట్ బోర్డుకే రమ్మంటారు.
ఎందుకు అంటే ఇక్కడ ఏంటి అంటే ద కంటెంట్ విల్ బీ ఎక్స్టెన్సివ్ అండ్ దే కెన్ లెర్న్ మోర్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టేట్ బోర్డ్లో ఇంతకు ముందు స్ట్రెస్ ఎక్కువ ఉండేది, అంత రిలాక్స్డ్గా ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి అంటే ఆ స్టేట్ బోర్డు కూడా మన ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ ఫాలో అవుతుంది కాబట్టి ఆ స్ట్రెస్ తగ్గిపోయింది, ప్రొవైడెడ్ ఆ గైడ్లైన్స్ నేను ప్రాపర్గా ఫాలో అయితే. సో ఆ స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు ఆల్వేస్ హీ కెన్ బీ హ్యాపీ అండ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా కంఫర్టబుల్గా చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు ఆ పేరెంట్స్కి కన్ఫ్యూజన్, అంటే దానికి సిబిఎస్ఈ ప్లస్ స్టేట్ సిలబస్ అనేది. అదే సార్ నేను చెప్పేది, ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్ అండి, ప్రిపరేషన్. మన టీచింగ్ ఎలా ఉంది, పిల్లవాడి ప్రిపరేషన్ ఎలా ఉంది, ఓకే, గమనిస్తూ ఉండాలి. నేను సిబిఎస్ఈ స్కూల్లో కూడా స్టేట్ సిలబస్లో చెప్పినట్టుగా నేను ఊరికే లెసన్ చెప్పేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నోట్స్ ఇచ్చేసి బట్టి కొట్టేయండి అని కూడా నేను ఎగ్జామ్ పెట్టి వాడిని పాస్ చేయొచ్చు. స్టేట్ సిలబస్లో ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా క్వశ్చన్ పేపర్ అసలు టీచర్ ఇవ్వడు, ఎక్కడో బయట నుంచి వస్తుంది. పిల్లాడితో పాటు టీచర్ కూడా కొత్తగా క్వశ్చన్ పేపర్ చూస్తాడు. అలాంటి క్వశ్చన్ పేపర్ పిల్లాడు రాసినప్పుడు వాడు ఏ ఎగ్జామ్ రేపు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు కదా. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే అండి, లైక్ ఇప్పుడు నేను లెసన్ చెప్పి నేను క్వశ్చన్ పేపర్ సెట్ చేశానంటే నేను లెసన్ ఎంతవరకు చెప్పాను, పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకున్నారు నాకు తెలుసు, అందులో వరకే నేను క్వశ్చన్ పేపర్ ఇస్తాను. అదే ఇదే సబ్జెక్ట్లో మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చారనుకోండి, నేనేం చెప్పాను వీళ్ళకి ఏం అర్థమైంది మీకు సంబంధం లేదు, ఈ చాప్టర్లో క్వశ్చన్ పేపర్ ఏమన్నారు కాబట్టి మీరు ఇచ్చేస్తారు. సో అప్పుడు ఏంటంటే వీడికి కొత్త క్వశ్చన్ కూడా వీడికి అలవాటు అయిపోద్ది. సో ఆటోమేటిక్గా నేను కూడా కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ వీ టేక్ కేర్ అట్ నెహ్రూ నికేతన్. సబ్జెక్ట్ అర్థమై ఉంటే చాలు, ఏ క్వశ్చన్ వచ్చినా దాన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జాక్ట్లీ వాడు కాన్సెప్చువల్గా సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగితే దట్ విల్ బీ గుడ్ ఎనఫ్ అండి. దానికి మనం ఇన్ ఎడిషన్ మన స్కూల్లో చేసేది ఏంటంటే డిజిటల్ క్లాస్ రూమ్స్. మనం ఏదైతే లెసన్ చెప్తున్నామో అది వీడియోస్ కూడా చూపిస్తున్నాం కాబట్టి యాజ్ వీ ఆల్ నో దట్ విన్నదానికన్నా చూసింది మనకి మెమరీలో ఎక్కువ ఉంటుంది అనేది. సో దాని ప్రకారం మనం చెప్తూ ఈ వీడియోస్ చూపిస్తూ ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల దే విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. అందుకనే ఇప్పుడు మనం మొన్న లైక్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్లో అంత రిజల్ట్ వచ్చినా ఎవ్రీ ఇయర్ మన స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ ఐఐటి కాలేజెస్లో అడ్మిషన్స్ వస్తున్నాయి. రీసెంట్గా ఒక స్టూడెంట్ ఐఐటి ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు జస్ట్ 2 months బ్యాక్. ఓ 2-3 months వచ్చాక నేను బాబుని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మన స్టూడెంట్స్కి. సో ఇట్లాగేంటి అంటే వీ ఫాలో ఏ వెరీ కాంక్రీట్ ప్రాసెస్ అండి. మన ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ వెదర్ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ సిబిఎస్ టెక్స్ట్ బుక్ అనేది 2 సేమ్ అయిపోయినాయి. ఇప్పుడు దానికి ఇప్పుడు ఏం చేంజ్ చేసేది ఏం లేదు. సో అందువల్ల ఏంటంటే దట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ అనేది, దట్స్ వాట్ ఐ సిన్సియర్లీ ఫీల్. సార్ అట్లాగే నెహ్రూ నికేతన్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చేస్తూ ఉంటారు, దానికి గల కారణం ఏంటి? అది ఒక చిన్న అసెస్మెంట్ టెస్ట్ అండి. అంటే ఒక స్టూడెంట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి వాడు ప్రీవియస్ స్కూల్ ఎక్కడైనా చదివి ఉండొచ్చు. సో అక్కడ వాడికి ఏ సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చు. లెట్సే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ తెలుగు అక్షరాలు గుణింతాలు బాగా చేయలేకపోవచ్చు, లేదా కొంతమంది మ్యాథ్స్ ఎడిషన్స్ సపరేషన్స్ సరిగ్గా చేయలేకపోవచ్చు. సో మనం పెట్టేది ఏంటి అంటే అది ఎంట్రన్స్ టెస్ట్ అందనుకున్నా కూడా వీ కాల్ ఇట్ యాజ్ అన్ అసెస్మెంట్ టెస్ట్ అండి. జస్ట్ స్టూడెంట్ స్కూల్లోకి వచ్చేటప్పుడు అసలు వాడు ఎట్లా ఉన్నాడని ఒక చిన్న అసెస్మెంట్. ఇప్పుడు అందులో మార్క్స్ని బట్టి వాడికి ఏమి పాస్ ఫెయిల్ అనేది ఏమీ లేదు, లేదా ఇన్ని మార్క్స్ వస్తే ఇంత కన్సెషన్ అనేది ఏమీ ఉండదు. బట్ ఓన్లీ రీజన్ ఏంటంటే నాకు ఏమీ తెలియకుండా నేను స్టూడెంట్ తీసుకెళ్ళి క్లాస్లో కూర్చోబెట్టాను అనుకోండి, టీచర్కి అసలు వీడి ఏంటి అని అర్థమయ్యేటప్పుడు ఒక 2-3 months పట్టుద్ది. వీడికి అక్షరాలు రావు, ఎడిషన్స్ రావు, లేకపోతే ఇంకొక రీడింగ్ స్కిల్స్ లేవు, ఇది అర్థమయ్యేటప్పటికి టీచర్కి 2 months పట్టుద్ది, టైం వేస్ట్ అయిపోయినట్టే. అదే నేను ఇలా అసెస్మెంట్ పెట్టి బై ద టైమ్ ద స్టూడెంట్ ఎంటర్స్ ఇన్ టు ద క్లాస్ రూమ్ నేను ఈ అసెస్మెంట్ రిపోర్ట్ టీచర్కి పంపిస్తాను. ఏదో ఈ పర్టికులర్ స్టూడెంట్ కొత్త స్టూడెంట్ వచ్చాడు, వాడు కొంచెం తెలుగు అక్షరాలు గుణింతాలు కొంచెం వీక్గా ఉన్నాడు, లేకపోతే మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ప్రీవియస్ స్కూల్లో వాళ్ళకి సరిగ్గా చెప్పలేదంట, అందువల్ల కొంచెం డల్గా ఉన్నారు, నేను రిపోర్ట్ రాసి టీచర్కి ఇచ్చేస్తాను. హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, ఎవ్రీథింగ్ ఓకే, ఇంగ్లీష్ గ్రామర్ అవ్వచ్చు ఏదైనా. సో అప్పుడు ఏమవుతుందంటే టీచర్ డే 1 నుంచి ఓకే వీడి గురించి నాకు ఒక ఇన్పుట్ ఉంది కాబట్టి నేను కొంచెం ఆ ఆస్పెక్ట్లో వాడిని అబ్జర్వ్ చేసి వాడి మీద ఎక్కువ కేర్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దట్ వే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. మీరు అన్నారు చూసారా, ఈ ఇళ్ళకెళ్ళి అడ్మిషన్స్ తెచ్చుకొని అసలు స్టూడెంట్ ఏంటో తెలుసుకోవడానికే వాడికి 3 నెలలు 4 నెలలు అయిపోద్ది. ఓకే, ఈ పాటికి మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ టైం వచ్చేస్తుంది, లేదా SA1 వచ్చేస్తుంది. సో ఇట్లా కాకుండా ఉండటానికి అంటే మనది ఒకటే కాన్సెప్ట్ గోపి గారు, స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయ్యాడంటే బై ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ వాడిలో ఇంప్రూవ్మెంట్ చూపెట్టాలి. నేనేమి ప్రామిస్ చేయను వాడు 60% స్టూడెంట్ నేను 90% తీసుకొస్తా, స్కూల్ టాప్ చేస్తా, ఇవన్నీ నేను చెప్పను. నేను చెప్పేది ఒకటే, వాడిని నేను ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను. ఓకే, దానికి యాజ్ ఎ పేరెంట్ మీరు నాకు సపోర్ట్ చేయాలి, యాజ్ ఎ స్టూడెంట్ వాడు నాకు సపోర్ట్ చేయాలి.
సో నేను అడ్మిషన్ ఇచ్చేటప్పుడు పేరెంట్ని స్టూడెంట్ని ఇద్దరిని కూర్చోబెట్టుకొని మేము ముగ్గురం డిస్కస్ చేస్తాం. సార్ ఇదిగోండి మీ వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తాం. వాడిని అడుగుతా, ఏమ్మా ఇది ఎందుకు చేయలేకపోయావు, స్కూల్లో చెప్పలేదు, టీచర్ మారారు, లేకపోతే నేను మర్చిపోయాను, చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు, వాటి రీజన్స్ ఏ చెప్తాడు. ఐ విల్ నోట్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఫైల్. అండ్ అది డిస్కస్ చేసి ఇదిగోండి మీ బాబుకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి ఇలాంటి కేర్ తీసుకుంటే బలానా టైంకో 3 monthsకో 6 monthsకో లేకపోతే ఇయర్ ఎండింగ్కి నేను వాడిని ఒక స్టేజ్కి ఇదిగోండి ఇంత పర్సంటేజ్ తీసుకురాగలను అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను. ఐ డోంట్ గివ్ ఎనీ ఫాల్స్ ప్రామిస్, ఐ జస్ట్ టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. వాడికి ఎంతవరకు ఉందో ఇది సార్ బాబు పరిస్థితి, నేను ఇంత చేస్తాను అని క్లియర్గా చెప్పి ఐ విల్ గివ్ ద అడ్మిషన్. అంటే ఆ విధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పిల్లలకి నిర్వహించడం వల్ల వారిలో ఉన్నటువంటి అంత ప్రీవియస్ వాళ్ళ స్టామినా అనేది స్టాండర్డ్స్ అనేవి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళ స్టామినా అనేది మనకి తెలుస్తుంది. మనం ఎక్కడి నుంచి వాటితోటి వర్క్ స్టార్ట్ చేయాలనేది కూడా టీచర్కి కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది. ఏమీ లేకుండా 0 నుంచి స్టార్ట్ చేయాలా లేకపోతే అందరితో పాటు వీడికి అన్నీ వచ్చు అనుకోవాలనేది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇట్ విల్ హెల్ప్. ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా. ఇప్పుడు ఈ తెలుగు స్పెల్లింగ్ మిస్టేక్స్ 7th 8th క్లాస్కి వచ్చినా కూడా కొంతమందికి తెలుగు హిందీ రాయటం రాకపోవచ్చు. సో వాళ్ళకి స్పెషల్గా మేము వేరే బుక్స్ పెట్టించి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకొని, అలాగే స్పెషల్ హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ రేపు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే ఫస్ట్ 3-4 days కంటిన్యూస్గా హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ జరుగుతాయి. సో దాన్ని టీచర్స్ కూడా ఎవ్రీడే వాళ్ళు ఇంకా క్లాస్ రూమ్స్లో అబ్జర్వ్ చేయాలి. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ వస్తారు. సో ఇట్లాగేంటి అంటే ఎవ్రీథింగ్, ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఐ పర్సనల్లీ మైసెల్ఫ్ అండ్ గీతా మేడం మేమిద్దరం పర్సనల్గా అబ్జర్వ్ చేసుకొని ప్రతి స్టూడెంట్, ప్రతి టీచర్, ప్రతి క్లాస్లో ఏం జరుగుతుందని మేము ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నాం. కాబట్టి వీ ఫీల్ దట్ ఈవెన్ టుడే వీఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. అది సార్. అట్లాగే మీరు ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే బట్టి విధానం కూడా ఉంటుంది. చాలా స్కూల్స్, కార్పొరేట్ చాలా స్కూల్స్లో కూడా బట్టి పట్టించి మార్క్స్ ఇందాక మరి మీరు చెప్పినట్లు మార్క్స్ బేస్డ్గా విద్యాబోధన జరుగుతూ ఉంది. దాని గురించి ఏమంటారు, ఈ బట్టి విధానం గురించి? అదే అండి, యాక్చువల్గా ఇది బట్టి విధానాన్ని మనం రాట్ లెర్నింగ్ మెథడ్ అంటాము. సో ఈ రాట్ లెర్నింగ్ మెథడ్లో వాడికి మార్క్స్ చూపిస్తాం తప్ప వాడు బయటికి వెళ్ళాక వాడు రేపు ఏమీ చేయలేడు. ఓకే, సో దాని గురించి మనం ఏంటి అంటే వీ కండక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. ఇందా నేను చెప్పినట్టుగా ఎవ్రీ మంత్ ఒక కాంపిటీషన్ జరుగుద్ది. స్టోరీ టెల్లింగ్, ఎస్సే రైటింగ్, డిబేట్, ఓకే, లేకపోతే మాక్ అసెంబ్లీ టైప్, ఇలాంటి కాంపిటీషన్స్ అన్నీ జరుగుతాయి. అలాగే రిఫ్లెక్షన్స్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది, యూజువల్గా February Marchలో చేస్తాం. ఏంటంటే ప్రతి స్టూడెంట్ డాష్ మీదకి వచ్చి ఆ 1 year వాడు ఏం లెసన్ నేర్చుకున్నాడో పేరెంట్స్ ముందు మైక్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే దే బిల్డ్ ద కాన్ఫిడెన్స్ టు ద స్టూడెంట్. వాడి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుద్ది, ఓకే, స్టేజ్ ఫియర్ పోతుంది, అండ్ హీ విల్ బి వెరీ హ్యాపీ. రేపు ఎవరు వచ్చి ఏమడిగినా కూడా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతాడు. ఒకటే సార్ ఇవాళ ఇండస్ట్రీలో ఏంటి అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే మీరేం మాట్లాడినా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఓకే, అది రైటా తప్ప అనే తర్వాత విషయం. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను భయపడకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడానంటే ఐఎమ్ 80% డన్. ఇంకా 20% అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడి జాబ్ వస్తుందని నేను చెప్పను, కానీ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఇట్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయడానికి దట్ ఈస్ వేర్ వీఆర్ ట్రయింగ్ వెరీ మచ్. అండ్ దాని గురించి మనం 100% ట్రై చేస్తుంటాము. అండ్ దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సార్ అట్లాగే రీసెంట్గానే 10th రిజల్ట్స్ వచ్చినాయి అకాడమిక్ ఇయర్కి సంబంధించి. చాలామంది మన తెనాలి ప్రాంతంలో ఇటు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కానివ్వండి చాలామంది స్టూడెంట్స్ మంచి బెస్ట్ మార్క్స్ సాధించారు. ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి. గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా మంచి మార్క్స్ అనేది కూడా అచీవ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఇప్పుడు ఇంటర్మీడియట్లోకి వాళ్ళు చేరాలనుకుంటున్న ఆ స్టూడెంట్స్కి మీరు చెప్పే సూచనలు, సలహాలు? రైట్, ఇంటర్మీడియట్ అది చాలా క్రూషియల్ స్టేజ్ అండి. ఓకే, సో ఈ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ తర్వాత వాళ్ళు జనరల్ డిగ్రీకి వెళ్తే 3 years, ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్తే 4 years. ఈ 6 years ఏంటి అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ 10th class పాస్ అయిన స్టూడెంట్స్ అని చెప్పేది ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే జస్ట్ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ వేర్ యూ వాంట్ టు బి ఆఫ్టర్ 6 years. ఈ 6 years తర్వాత నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? ఓకే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూసుకోవాలనుకుంటున్నావా, లేకపోతే ఒక మంచి నీకు ఇష్టం వచ్చిన ఫీల్డ్ మేబీ మీడియాలోకి రావాలనుకుంటున్నారా, జర్నలిజంలోకి రావాలనుకుంటున్నారా, లేదా డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఇది క్లియర్గా ఒక గోల్ సెట్ చేసుకొని అండ్ యాజ్ పర్ దట్ దే నీడ్ టు చూస్ ద పాత్ అండి.
ఓకే, ఇందాక నేను ఎట్లా అయితే చెప్పానో ఒక ఎడ్యుకేషన్కి ఎలా అయితే ఒక ప్రాసెస్ ఉంటుందో ఈ 6 years కూడా వాళ్ళు ఒక పాత్ డిఫైన్ చేసుకోవాలి. సో ఆ పాత్ డిఫైన్ చేసుకొని అందులో మళ్ళీ అగైన్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ఓకే, ఎందుకు ఇది ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి అని ఎందుకు చెప్తున్నానంటే ఈ కార్పొరేట్ కాలేజెస్లో ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాక వాడికి రేపు జేఈలోనో లేదా నీట్లోనో ర్యాంక్ రాకపోతే అసలు నీ లైఫ్ వేస్ట్ అన్న ఇంప్రెషన్ బాగా క్రియేట్ చేస్తున్నారు. సో అది నేను చాలామంది స్టూడెంట్స్లో చూశాను, పేరెంట్స్లో చూశాను. ఓకే, అది ఎందుకు అంటే అగైన్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇందాక మీరు అన్నట్టుగా పిల్లవాడి క్యాలిబర్ కన్నా కూడా ఒక రాంగ్ ప్రామిస్ తోటి వాళ్ళు కాలేజ్లో జాయిన్ చేసుకుంటున్నారు. ఎలాగంటే 10th క్లాస్లో 400 marks వచ్చిన వాడికి నేను జేఈ ర్యాంక్ తెప్పిస్తాను అంటాడు. ఓకే, దానికి పిల్లవాడు ఎంత స్ట్రెస్ తీసుకోవాలి? సో అదేంటి అంటే ఇక్కడ పిల్లవాడు కానీ పేరెంట్ కానీ ఆ పాయింట్ అర్థం చేసుకోకుండా ఈ కాలేజీకి ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, మా వాడికి కూడా ర్యాంక్ వచ్చేస్తాయి అని చెప్పి ఒక లూప్లో పడిపోయి అక్కడ పిల్లవాడిని స్ట్రెస్కి గురి చేస్తున్నారు. ఎప్పుడైతే వీడు ఆ స్టేజ్లో ఇంటర్మీడియట్ స్టేజ్లో కనుక ఎప్పుడైతే వాడు స్ట్రెస్కి గురవుతున్నాడో ఆటోమేటిక్గా వాడు స్ట్రెస్ బేర్ చేయలేనప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటాడు. అందులో కొన్ని ఇంట్లో ఎదురు సమాధానాలు చెప్పటం, లేదా ఒక బ్యాడ్ ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ, లేదా మొబైల్ ఫోన్ యూసేజ్కి ఎక్కువైపోయి ఇంకా డిఫరెంట్ అదర్ వే నెగిటివ్ పాత్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే స్టూడెంట్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, మీరు ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ రీచ్ అవ్వాలి. ఇన్ కేస్ ఆ గోల్ రీచ్ అవ్వలేకపోయినా కూడా లైఫ్ ఎక్కడ ఆగిపోదమ్మా. యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఇవాళ ప్రాబ్లీ 20 years బ్యాక్ లేకపోతే 30 years బ్యాక్ నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇవాళ సిచ్యువేషన్ వేరు. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు చూస్ చేసుకునే గ్రూప్ అండ్ చూస్ చేసుకునే కాలేజ్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. మీరు చూస్ చేసుకునే కాలేజ్ కూడా ఎలా ఉండాలి అంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ మీకు చెప్పగలిగేలా ఉండాలి. ఇప్పుడు మన నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్లో ఉందనుకోండి, వీ కండక్ట్ వేరియస్ సెమినార్స్, కెరీర్ ఆప్షన్స్, వీళ్ళకి ఇంటర్మీడియట్ తర్వాత ఇన్ కేస్ ఇంజనీరింగ్ రాలేదు లేదా నాకు ఇంట్రెస్ట్ లేదు ఏం చేయొచ్చు, లేదా ఇంజనీరింగ్లో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అయినా, ఇంజనీరింగ్లో తెలియని బ్రాంచెస్ చాలా ఉన్నాయండి. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెకాట్రానిక్స్ అని ఒకటి ఉంది, మెకానిక్స్ ప్లస్ ఎలక్ట్రానిక్స్, అదొక హైబ్రిడ్ బ్రాంచ్ తెలియదు. ఐఈఎం అని ఒకటి ఉంది, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అని. ఎంబీఏ చేయాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. ఓకే, అలాగే ఇంటర్మీడియట్ అయిపోయాక డైరెక్ట్గా ఐఐఎంలో సీట్ తెచ్చుకోవడానికి కూడా, మేనేజ్మెంట్ స్కూల్లో సీట్ తెచ్చుకోవడానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలామంది పేరెంట్స్ తెలియదు. ఇంటర్మీడియట్ ఎంపీసీ చేయాలంటే ఇంజనీరింగ్, అది ఎక్కడ అనేది తర్వాత విషయం. ముందు ఎక్కడో చోట ఇంజనీరింగ్ చేరాలి, అది కూడా కంప్యూటర్సే. ఓకే, కంప్యూటర్స్ తప్ప అసలు మిగతా వాటికి ఏమీ ఫ్యూచర్ లేదు అనే ఎజంప్షన్లో ఉన్నారండి. బట్ అలాంటి మిత్స్ ఏం వద్దు, అన్ని డిసిప్లిన్స్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, ఇవాళ ఉన్నట్టుగా 6 years తర్వాత సొసైటీ ఉంటుందో మనం చెప్పలేం. ఇవాళ ఏఐ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవు అంటున్నారు. ఇదే సిచ్యువేషన్ 6 years తర్వాత ఉంటుందని చెప్పి ఎవరు గ్యారంటీ చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. సో అందువల్ల ఏంటి అంటే మీ గోల్ మీరు డిసైడ్ చేసుకోండి, దానికోసం కష్టపడండి. డెఫినెట్గా మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఐ విష్ వెరీ గుడ్ లక్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఈస్ గోయింగ్ ఫర్ ద ఇంటర్మీడియట్. అంటే మంచి స్టెప్ ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకునే స్టెప్పే వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి 100% అండి. వాళ్ళు తీసుకునే స్టెప్ చాలా ఆలోచించి ఒక మంచి కాలేజ్ తీసుకోవాలి, మంచి గ్రూప్ తీసుకోవాలి. ఆ గ్రూప్ కూడా ఎలా ఉండాలి అంటే ఇంకా అందులో ఇది రాకపోయినా, నేను అనుకునే టార్గెట్ రీచ్ అవ్వలేకపోయినా ఇంకొక ఆప్షన్ నాకు పక్కనే రెడీగా ఉండాలి. అలా చూసుకోవాలి. ఇది వస్తేనే లైఫ్ అనుకోవటం మాత్రం దాన్ని మాత్రం నేను 100% అపోజ్ చేస్తాను. ఎందుకంటే ఐ సీన్ ద స్టూడెంట్స్. నేను బిట్స్ పిలానీలో వర్క్ చేసినప్పుడు స్టేట్ ర్యాంకర్గా అక్కడికి వచ్చి ఫస్ట్ సెమిస్టర్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా నాకు తెలుసు. ఇక్కడ స్టేట్ ర్యాంకర్ అక్కడికి వచ్చి ఫస్ట్ సెమిస్టర్లో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే అక్కడ సిస్టమ్ వేరు, ఎగ్జామినేషన్ సిస్టమ్ వేరు. ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ఎగ్జామినేషన్లో నీకు కావాల్సిన బుక్స్ అన్నీ తెచ్చుకోవచ్చు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, నువ్వు ఎగ్జామ్ రాయాలి. సో ఈ బుక్లో ఎక్కడా ఉండదు ఆన్సర్. హీ హ్యాస్ టు రైట్ ఇట్ ఆన్ దేర్ ఓన్. ఓకే, సో ఆ పర్టికులర్ క్రియేటివ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ చూసే ఇప్పుడు మన స్కూల్లో కూడా నేను ఆ క్రియేటివ్ స్కిల్స్ ఇంప్లిమెంట్ అవ్వడం కోసమే పేరెంట్స్ తోటి ఫైట్ చేసి, ఇప్పటికి కూడా నా దగ్గర పేరెంట్స్ వస్తారు, సార్ ఫస్ట్ క్లాస్ పిల్లాడికి ఏదో పేరా ఇచ్చేసి చదివి ఆన్సర్ రాయమంటారు, వీడు ఎలా చదవగలడండి అని. చదవలేడని మీరు ఎందుకు అనుకుంటారు సార్? ట్రై చేయనివ్వండి. ఇవాళ మొత్తం చదవలేడు, రేపు సగం చదువుతాడు, ఓ 6 months తర్వాత మొత్తం చదువుతాడు. గివ్ హిమ్ అన్ ఆప్షన్. ఇప్పుడు వాడు సైకిల్ ఎక్కితే పడిపోతాడని చెప్పి సైకిల్ తొక్కనివ్వనంటే కుదరదుగా. 2 సార్లు పడ్డాకేగా వాడు నేర్చుకునేది. ద సేమ్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ ద ఎడ్యుకేషన్. సో మార్క్స్ ఒక్కటే కాదండి, లెట్ దెమ్ హ్యావ్
ఆ ప్రాసెస్ ఏదైతే మనం వెళ్తున్న రూట్ పర్ఫెక్ట్గా ఉంటే, ఆ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటే హీ కెన్ బి సక్సెస్ఫుల్, అన్డౌటెడ్లీ హీ కెన్ బి సక్సెస్ఫుల్. సార్, ఇందాక మనం చెప్పుకున్నట్లు కాన్సెప్ట్ ఎడ్యుకేషన్కి నెహ్రూ నికేతన్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. తెనాలి ప్రాంతంలో అనేక మంది ఈ మీ నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో ఇప్పుడు మీ నాన్నగారు స్థాపించిన దగ్గర నుంచి మీరు 25 years నుంచి రన్ చేస్తూ ఉన్నారు. మీ కళ్ళ ముందు మన విద్యా సంస్థలో చదువుకున్న వాళ్ళు అనేక మంచి మంచి పొజిషన్స్లో, అనేక ఉన్నతమైనటువంటి హోదాల్లో ఉన్నారు. వారి గురించి అదే ఇప్పుడు మన తెనాల్లోనే చూసుకుంటే కనుక ఫేమస్ ఆర్థోపెడిక్ హనుమంతరావు గారు, హీఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ నెహ్రూ నికేతన్. అలాగే ఇక్కడ మన లైఫ్ లైన్ హాస్పిటల్స్, న్యూ లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ రాధిక గారు, షీఈస్ ఫ్రమ్ నెహ్రూ నికేతన్. అలాగే యాజ్ ఐ టోల్డ్ యూ దేర్ ఆర్ మెనీ IITians, IAS ఆఫీసర్స్ ఉన్నారు, అండ్ IIT ప్రొఫెసర్స్ ఉన్నారు. ఓకే, పవన్ రాజేష్ అని చెప్పి రీసెంట్గా హీ గాట్ ఇన్ టు అండ్ IIT యాజ్ అ ప్రొఫెసర్గా అక్కడ జాయిన్ అయ్యాడు కెమికల్ ఇంజనీరింగ్ చేసి. సో అట్లాగా దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హూ హ్యాస్ టేకెన్ ఎ వెరీ గుడ్ పొజిషన్స్ అండి. అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు మన వాళ్ళు. ఫోటోగ్రఫీలో ఉన్నారు, సినిమాటోగ్రఫీలో ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నారు. లైక్ ఇఫ్ యూ టాక్ అబౌట్ టేస్టీ తేజ, హీ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ నెహ్రూ నికేతన్. ఓకే, అలాగే సుధేంద్ర అని చెప్పి ఇప్పుడు తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఫోటోగ్రాఫర్గా ఉన్నాడు, హీ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ నెహ్రూ నికేతన్. ఓకే, ఈ రీసెంట్ సూర్య మూవీస్ కూడా ఏదో ఈవెంట్స్ చేస్తున్నాడు. సో అట్లాగే ఏంటంటే దట్స్ వాట్ అండి. ఎప్పుడైతే మనం వాళ్ళకి ఒక మల్టీ ఫెసెట్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తామో వాళ్ళు ఏ ఫీల్డ్లో అయినా ఎక్సెల్ అయిపోతారు. ఒకటే ఫీల్డ్ అని కూర్చోవటానికి వద్దు, అలా కూర్చునే ప్రాసెస్ మనకు వద్దు. ఓకే, వాడికి ఎట్టు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్ళేలాగా మనం పాత్ క్రియేట్ చేయాలి. అది వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా హీ షుడ్ బి సక్సెస్ఫుల్. ఓకే, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు హైదరాబాద్లో, సిఎస్గా పెద్ద పెద్ద కంపెనీస్లో ఆల్మోస్ట్ మంత్లీ 8 to 9 lakhs తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు మన స్టూడెంట్స్. ఇంకా అబ్రాడ్లో అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా యూఎస్లో డాలాస్ ఇట్ సైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా యూ కెన్ ఫైండ్ మెనీ స్టూడెంట్స్ ఫ్రమ్ నెహ్రూ నికేతన్. అలాగే నెహ్రూ నికేతన్కి సంబంధించి అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు కూడా మీరు సాధించారు. అట్లాగే రీసెంట్గా మన నెహ్రూ నికేతన్కి సాధించిన అచీవ్మెంట్స్ ఏంటండి? రీసెంట్గా అంటే ఇప్పుడు ఈ కంప్లీటెడ్ అకాడమిక్ ఇయర్ 25-26 అకాడమిక్ ఇయర్కి నెహ్రూ నికేతన్ హ్యాస్ టు నేషనల్ వైడ్ సెకండ్ స్కూల్ అండ్ శిక్ష అవార్డ్స్ అని చెప్పి నేషనల్ లెవెల్ అవార్డు ఉంటుంది. నేషనల్ లెవెల్లో మనకి 2nd ర్యాంక్ వచ్చింది మన నెహ్రూ నికేతన్ స్కూల్కి. అండ్ ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ అబౌట్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఈ యాక్టివిటీ బేస్ ఇందా నేను చెప్పినట్టుగా పిల్లవాడిని ఓన్లీ రాత్ మెథడ్ టెక్స్ట్ బుక్స్ కన్ఫైన్ చేయకుండా వాడిని డిఫరెంట్ డైమెన్షన్స్లో గ్రో చేస్తున్నాము అనే పాయింట్ మీద ర్యాంకింగ్ చేసినప్పుడు వీ స్టూడ్ నేషనల్ లెవెల్ 2nd ర్యాంక్. దట్ ఈస్ ద లేటెస్ట్ అచీవ్మెంట్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్. అండ్ ఇంతకుముందు దెర్ ఆర్ మెనీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి బెస్ట్ స్కూల్ అవార్డ్స్ ఉన్నాయి. ఓకే, సీఎం దగ్గర నుంచి చాలా అప్రిసియేషన్స్ ఉన్నాయి. ప్రతిభ అవార్డ్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. సో దెర్ ఆర్ సో మెనీ, బట్ ద లేటెస్ట్ థింగ్ ఏంటంటే వీ స్టూడ్ యాజ్ అ నేషనల్ లెవెల్ 2nd స్కూల్. యా, దట్స్ ద బెస్ట్ అవార్డ్. రీసెంట్ 10th రిజల్ట్స్లో కూడా మన పిల్లలు మంచి మార్క్స్. యా, 10th రిజల్ట్స్లో కూడా లైక్ మొన్న 10th రిజల్ట్స్ మన టౌన్ ఫస్ట్ వచ్చాడు స్టూడెంట్. ఓకే, అభిరామ్ హర్ష విత్ 593 marks. అండ్ అంటే ఒకటండి, అగైన్ టు టాక్ ప్రిసైజ్లీ మనం ఎప్పుడు కూడా ఏంటంటే టాప్ మార్క్స్ కన్నా కూడా బంచ్ ఆఫ్ స్టూడెంట్. నేను ఇందాక నుంచి మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక 93 స్టూడెంట్స్ 70 స్టూడెంట్స్ 500 above వచ్చింది అనేది నేను హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే దట్ షోస్ ద ఎఫర్ట్ ఆఫ్ ద స్కూల్. ఒక స్టూడెంట్కి మంచి మార్క్స్ రావడం అనేది స్కూల్ ఎఫర్ట్ ఉంటుంది, స్టూడెంట్ క్యాలిబర్ ఉంటుంది. లేదా సెకండ్ వచ్చినప్పుడు వీడికన్నా తక్కువ అంటే అదేం మీరు నేనేం చెప్పలేం. ఓకే, బట్ 93 స్టూడెంట్స్ 70 మెంబర్స్కి అందరికీ 500 above వచ్చినాయి, 35 మెంబర్స్కి 550 above వచ్చినాయి. అంటే ఒక సెక్షన్, నా దగ్గర సెక్షన్ అంటే 35 స్టూడెంట్స్ హై స్కూల్లో, ప్రైమరీ సెక్షన్ అయితే 30 స్టూడెంట్స్ సెక్షన్కి. సో 35 స్టూడెంట్స్ ఒక ఫుల్ సెక్షన్కి 550 above మార్క్స్ వచ్చినాయి అంటే దట్ షోస్ ద ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఏదో ఒక టాపర్స్ ఒక నలుగురిని పట్టుకొని వాళ్ళని గట్టిగా పట్టుకుంటే నాకు వచ్చేస్తే టౌన్ ఫస్ట్ వస్తుంది. బట్ అవర్ మోటో ఈజ్ ఇట్స్ నాట్ అబౌట్ వన్ స్టూడెంట్. ఇందా నేను చెప్పాను చూసారా, ఈ కార్పొరేట్ సెక్టార్లో 1000 మంది స్టూడెంట్స్ ఉంటే 10 మందిని పట్టుకొని వాళ్ళ ర్యాంక్స్ పెట్టుకొని ఇళ్ళమ్మడి తిరుగుతారని. అట్లా కాకుండా మన దగ్గర 100 మంది ఉంటే 100 మందికి మనం జస్టిస్ చేయాలి. 100 మందిని మనం వీ హ్యావ్ టు మేక్ దెమ్ యాజ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. బయటకు వెళ్ళాక వాడు కాన్ఫిడెంట్గా హ్యాపీగా నేను నెహ్రూ నికేతన్లో చదువుకున్నానని చెప్పుకోగలగాలి. దట్ ఈస్ ద మోటో ఆఫ్ నెహ్రూ నికేతన్. సరే, ఇప్పుడు నెహ్రూ నికేతన్కి సంబంధించి మీరు మేనేజింగ్ డైరెక్టర్గా, మీ వైఫ్ గారు గీతాకాంత్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. మీ ఫ్యామిలీ మొత్తం ఈ విద్యా సంస్థ మీదే
వాళ్ళని పిల్లలకు సంబంధించి పిల్లల్ని ఏ విధంగా టీచర్లు వాళ్ళ భవిష్యత్తుని ఎట్లా తీర్చిదిద్దాలనేది చాలా సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నారు. ఇటు మీ వైఫ్ సపోర్ట్ కానివ్వండి, అట్లాగే మీ విద్యా సంస్థలకు సంబంధించి టీచింగ్ స్టాఫ్ వారి పనితీరు గురించి కానివ్వండి. See, 100% అండి. లైక్ వెన్ వీ కాల్ దిస్ యాజ్ అ సక్సెస్, ఇందా నేను చెప్పిన నేషనల్ లెవెల్ అవార్డ్ కానివ్వండి, 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ కానివ్వండి, ఏది కూడా ఇట్స్ నాట్ ఎ వన్ మ్యాన్ షో అండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇట్స్ ఎ టీమ్ వర్క్, బికాస్ ద హోల్ టీమ్, రైట్ ఫ్రమ్ టీచర్స్, సూపర్వైజర్స్ దగ్గర నుంచి ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ వరకు అందరూ వాళ్ళ పని వాళ్ళు చేయటం వల్లే వీఆర్ నెంబర్ 1 ఇన్ టౌన్ టుడే. ఓకే, ఎక్కడ ఏ లెవెల్లోనూ రైట్ ఫ్రమ్ ద టాప్ మేనేజ్మెంట్ నుంచి సెక్యూరిటీ ఆయా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళని మేము పిన్ పాయింట్ చేసి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని 100% డిశ్చార్జ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టే మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీఆర్ ఏబుల్ టు మేక్ ద పేరెంట్స్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్, మొత్తంగా చూసుకుంటే ఎగ్జామ్స్ అకాడమిక్ ఇయర్లో, లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎగ్జామ్స్ మొత్తం అయిపోయినాయి. 1 by 1 రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి, అంతా అయిపోయింది. ఇటు పిల్లలేమో హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే పేరెంట్స్ మాత్రం వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చేర్పించాలి, ఏ స్కూల్ జాయిన్ చేయించాలి, ఆల్రెడీ చదువుతున్నా కానీ ఇంకా బెటర్గా ఏది బాగుంటుంది, ఇంకేదన్నా న్యూలీ అడ్మిషన్స్ కొత్తగా జాయిన్ చేసేవాళ్ళు ఇట్లా ఆలోచిస్తూ ఉన్నారు. నెహ్రూ నికేతన్లో ఒక విద్యార్థిని జాయిన్ చేయాలంటే ఒక పేరెంట్కి మీరు ఇచ్చే భరోసా ఏంటండి? యాజ్ ఐ టోల్డ్ యూ అండి, లైక్ నెహ్రూ నికేతన్లో 100% ఐ సే దట్ కాన్ఫిడెంట్గా 100% నేను చెప్పగలిగింది ఏంటంటే, తీసుకురండి మీ పిల్లల్ని నెహ్రూ నికేతన్లో జాయిన్ చేయండి, అండ్ వీ విల్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్ అండ్ విల్ షో ఏ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ విత్ యువర్ చైల్డ్. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం మేము ఇక్కడ ఎటువంటి ఫాల్స్ ప్రామిసెస్ చేయము. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, కంప్లీట్ పాజిటివ్ మోటివేషన్, పిల్లల్ని పాజిటివ్గా ఎంకరేజ్ చేయడం అనేది మన మెయిన్ మోటో. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం వాడిని డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తాము. వాడికి మార్క్స్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తాము, బట్ మార్క్స్ ఒక్కటే వస్తేనే వాడు ఇంప్రూవ్ అయినట్టు అనేది మాత్రం పేరెంట్స్ అది అజంప్షన్లో పెట్టుకోవద్దు. వాడి కమ్యూనికేషన్ స్కిల్స్ చూడండి, స్పీకింగ్ స్కిల్స్ చూడండి, రైటింగ్ స్కిల్స్ చూడండి. ఓకే, హౌ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ద సబ్జెక్ట్. వాడి పేపర్లో రాయేసినా రాయకపోయినా ఒక లెసన్, లెట్స్ ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఉందంటే వాడు ఎంత హ్యాపీగా మీకు ఓరల్గా చెప్పగలుగుతున్నాడు, పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎలా చెప్పగలుగుతున్నాడు, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి ఆ ఓరల్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దట్ ఈస్ వాట్ వీ లుక్ ఎట్. ఇన్ ద అదర్ వర్డ్స్ ఏంటి అంటే, ఒక క్లాస్లో తీసుకుంటే దెర్ విల్ బి 4 types ఆఫ్ లెర్నర్స్ అండి. కొంతమంది ఏంటంటే విజువల్గా చూస్తే అర్థం చేసుకుంటారు, కొంతమంది ఏంటంటే ఆడియోస్ విని బాగా ఫాలో అవుతారు, కొంతమంది ఏంటంటే రీడింగ్ అండ్ రైటింగ్ తోటి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తేనే వాళ్ళకి వస్తుంది. అండ్ 4th కేటగిరీ ఏంటంటే వాళ్ళు చేస్తేనే, యాక్టివిటీ చేస్తేనే వాడికి వస్తుంది, ప్రాక్టికల్గా చేస్తేనే వాడికి వస్తుంది. సో మన నెహ్రూ నికేతన్లో ఏంటంటే ఈ 4 categories ఆఫ్ స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ మనం ఇస్తాం. విజువల్ ఇన్పుట్స్ ఉంటాయి, ఆడియో ఇన్పుట్స్ ఉంటాయి, రీడింగ్ అండ్ రైటింగ్ హోంవర్క్స్ ఉంటాయి. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇంకా అసలు ఎక్కడ ఏ స్టూడెంట్ మిస్ అవ్వడానికి లేదు. ఎవరికి కావాల్సింది వాడు ఆ ప్రాసెస్లో వాడు ఎక్సెల్ అయిపోతూ ఉంటాడు. ఓకే, సో నేను ఒక వీడియోసే తీసుకుంటే అదర్ 3 methodsలో నేర్చుకునే వాడికి ఇబ్బంది, వెనకబడిపోతాడు. నేను మొత్తం 4 methods తీసుకున్నప్పుడు అసలు వెనకబడటానికి అవకాశం ఉండదు. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ కెన్ టెల్ యూ, దట్ వీ విల్ ఇంప్రూవ్ ద స్టూడెంట్స్ ఇన్ దట్ వే. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్లే గ్రౌండ్, వీ హ్యావ్ ద రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ పిల్లవాడి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాం. యాజ్ ఐ టోల్డ్ యూ, రిఫ్లెక్షన్స్ కానివ్వండి, రోబోటిక్స్ ఎక్స్పో. అండ్ టు కోట్ హియర్, వీఆర్ ద ఫస్ట్ స్కూల్ టు ఇంట్రడ్యూస్ అ రోబోటిక్స్ ల్యాబ్. తెనాల్లో రోబోటిక్స్ ల్యాబ్ 3 years బ్యాక్ ఫస్ట్ టైం మనమే ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇట్లాగా ఎట్ ఎవ్రీ పాయింట్ నెహ్రూ నికేతన్ ఈజ్ ఆల్వేస్ ట్రై టు అప్గ్రేడ్ ద కరికులం అండి. అట్మాస్ఫియర్ కూడా. అండ్ వెంటిలేటెడ్ క్లాస్ రూమ్స్, మీరు క్లాస్ రూమ్స్ చూసినా కూడా ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ క్లాస్ రూమ్స్, మన స్కూల్ క్యాంపస్ వచ్చి మీరు క్లాస్ రూమ్స్ చూస్తే ఎయిర్ అండ్ వెంటిలేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ మేక్ ద స్టూడెంట్ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ హీ హ్యాస్ టు బీ ఇన్ ఏ హ్యాపీ ఎన్విరాన్మెంట్, తర్వాత ఎవ్రీథింగ్ విల్ ఫాల్స్ ఇన్ ప్లేస్. ఎడ్యుకేషన్ వస్తుంది, డిసిప్లిన్ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి, ఇబ్బంది ఏమి ఉండదు. సార్, అట్లాగే 1973లో ప్రకాష్ రావు గారు మీ ఫాదర్ గారు స్టార్ట్ చేశారు బోస్ రోడ్ క్యాంపస్ నెహ్రూ నికేతన్ స్కూల్స్. అండ్ రీసెంట్గా తర్వాత 90sలో కాలేజెస్, 94లో కాలేజెస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత బ్రాంచెస్ కూడా మీరు డెవలప్ చేసినట్టున్నారు మన తెనాలి ప్రాంతంలో, అది ఎట్లా ఉంది? ఫస్ట్ ఏంటంటే అండి, యాక్చువల్ 1973లో స్కూల్ బోస్ రోడ్ కన్నా ముందుగా ఇక్కడ చర్చ్ ఎదురుగుండా రోడ్లో ఒక చిన్న క్యాంపస్లో ఒక 12 students స్టార్ట్ చేసిన స్కూల్ అండి. అది డెవలప్ అవుతూ 83-84కి మనం బోస్ రోడ్ క్యాంపస్ని షిఫ్ట్ అయ్యాము. అది కూడా స్టేజెస్ వారీగా డెవలప్ అయింది.
అండ్ ఆఫ్టర్ దట్ 94లో వీ స్టార్టెడ్ విత్ అన్ ఇంటర్మీడియట్ కాలేజ్. అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్లో కూడా వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రికార్డ్. ఇంతకుముందు ఎంసెట్లో స్టేట్ 18th ర్యాంక్ అండ్ మెడిసిన్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా వచ్చున్నాయి. అండ్ ఈవెన్ నౌ మధ్యలో కొంచెం స్లో డౌన్ అయినా కూడా ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ వీఆర్ అగైన్ మూవింగ్ ఆన్ విత్ దిస్ పర్టికులర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆల్సో. అక్కడ కూడా మంచి ర్యాంక్స్ తీసుకొచ్చేలాగా చూస్తున్నాం. అండ్ రీసెంట్గానే ఈనాడులో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది మన ఓల్డ్ స్టూడెంట్ గురించి, అబౌట్ హూ హ్యాస్ సెక్యూర్డ్ ఎ ఫ్రీ సీట్. 986 మన దగ్గర మార్క్స్, 968 మార్క్స్ తెచ్చుకొని మన దగ్గర తను విజ్ఞాన్లో ఫ్రీ సీట్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంది, 3rd year. షీఈ్ ఇన్ 3rd year. సో అట్లాగే ఏంటి అంటే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ లెగసీ. అండ్ ఆఫ్టర్ జూనియర్ కాలేజ్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ బ్రాంచెస్. బాలాజీరావుపేట, మన రైల్వే స్టేషన్ రోడ్లో బాలాజీరావుపేటలో ఒక క్యాంపస్ ఉందండి. అండ్ వెరీ రీసెంట్గా లాస్ట్ ఇయర్ చెంచుపేట అమరావతి ప్లాట్స్లో కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశాము. అండ్ ఈ 2 బ్రాంచెస్ కూడా అప్ టు 5th class. And even there, whatever the education that we are providing at the main campus, the same education, games కానివ్వండి, activities కానివ్వండి, ఈవెన్ క్వశ్చన్ పేపర్స్, సిలబస్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇట్స్ నాట్ లైక్ ఈ క్యాంపస్లో ఒకలా ఉంటుంది, ఆ క్యాంపస్లో ఒకలా ఉంటుందని కాదు. ఈవెన్ టీచర్స్ కూడా మెయిన్ క్యాంపస్ టీచర్స్ అటు వెళ్తారు, అక్కడ టీచర్స్ ఇటు వస్తారు. సో అండ్ ఎందుకంటే ఎక్కడ టీచర్ అయినా కూడా దే విల్ గో విత్ అన్ అగ్రెసివ్ ట్రైనింగ్ అండి. టీచర్స్కి కూడా ఏంటంటే ఇయర్ స్టార్టింగ్లోనే కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి ఒక అకాడమిక్ ప్లాన్ ఇస్తాము. మళ్ళీ మధ్యలో ఇయర్లీ 3 times వాళ్ళకి ఇవాల్యుయేషన్ జరుగుద్ది. ఓకే, ఆ ఇవాల్యుయేషన్ బట్టే వాళ్ళని నెక్స్ట్ వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళని ఇంప్రూవ్మెంట్ ఇది కూడా చూస్తాము. సో దట్ ఈస్ హౌ వీ ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ విత్ ఆల్ ది 3 branches అండ్ జూనియర్ కాలేజ్ ఆల్సో. సరే, ఇటు పిల్లలకు సంబంధించి పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్ అనగానే ఫీజులు భారీగా ఉంటాయి, ఎక్కడ జాయిన్ చేయించాలి అంటే ఇదంతా కూడా కార్పొరేట్ సెక్టర్ పెరిగిపోయిన తర్వాత భయం అనేది వచ్చేసింది. అంటే విద్య వ్యాపారం అయిపోయింది దాదాపుగా, ప్రతి చోట అదే జరుగుతూ ఉన్నట్లుగా. మీ స్కూల్కి సంబంధించి ఎట్లా ఉంటాయి ఫీజులు కానివ్వండి, వాటికి సంబంధించి? యా, ఇట్స్ వెరీ మచ్ ట్రూ అండి. లైక్ అంటే రీసెంట్గా నాకు కూడా కొంతమంది మన పేరెంట్సే చెప్పున్నారు, ఈ సోకాల్ క్యాంపెయినింగ్ ఆర్ ఈ కార్పొరేట్ స్కూల్ వాళ్ళు వెళ్ళి నెహ్రూ నికేతన స్కూల్లో ఫీజులు చాలా ఎక్కువ, ఓకే అక్కడికి ఎందుకు పంపించడం, ఈ టైప్లో ఏదో డిస్కషన్ కూడా జరుగుతుందని కూడా నా నోటీస్కి వచ్చింది. అండ్ మీరు అలాంటివి నమ్మాల్సిన అవసరం లేదండి. నేను ఇందాక చెప్పినట్టుగా ప్లీజ్ కమ్ డౌన్ టు స్కూల్, మా ఫీ స్ట్రక్చర్ చూడండి. మీ ఏ కార్పొరేట్ స్కూల్తో కంపేర్ చేసినా కూడా అవర్ ఫీ స్ట్రక్చర్ విల్ బీ లెస్సర్. ఎందుకంటే స్కూల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన పర్పస్సే టు సపోర్ట్ ద మిడిల్ క్లాస్ పేరెంట్. ఓకే, ఒక కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్ తోటి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది నెహ్రూ నికేతన్ ఒక మోటో కాబట్టి. సో ఫీ స్ట్రక్చర్ మీరు ఏ కార్పొరేట్ సెక్టర్ స్కూల్స్తో కంపేర్ చేసుకున్నా కూడా డెఫినెట్గా ఇట్ విల్ బీ లెస్సర్. అండ్ వన్ మోర్ బ్యూటీ ఆఫ్ నెహ్రూ నికేతన్ ఫీ స్ట్రక్చర్లో ఏంటి అంటే మీరు ఏదైతే ఫీజు మేము చెప్తున్నామో దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. లైక్ మళ్ళీ ఇప్పుడు రోబోటిక్స్ క్లాసెస్ జరుగుతుంది, రోబోటిక్స్ ఫీజ్ అని, అబాకస్ ఫీజ్ అని, లేకపోతే ఎగ్జామినేషన్ ఫీజ్ అని, ఇలాగ అసలు ఇంకా వేరే ఫీ అనేది ఏమి ఉండదండి. వన్స్ ఒక స్కూల్ ఫీజ్ సమ్ 6 lakhs అమౌంట్ అని చెప్పాము అంటే దట్ ఈస్ ద ఫీజ్ ఫర్ ద ఫుల్ అకాడమిక్ ఇయర్. ఇంకా అందులో ఏం యాక్టివిటీస్ జరిగినా ఏం జరిగినా కూడా మళ్ళీ ఇదిగో ఈ ఎగ్జిబిషన్ పెట్టాము దానికి 500 ఇవ్వండి, దీనికి 200 ఇవ్వండి అనే కాన్సెప్ట్ అసలు నెహ్రూ నికేతన్లో ఉండదండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెహ్రూ నికేతన్. దట్స్ వాట్ అండి, వీ ఫీల్ దట్ పిల్లవాడికి స్కూల్కి వచ్చాక వాడి మల్టీఫెసెట్ డెవలప్మెంట్ అనేది మా రెస్పాన్సిబిలిటీ. ఓకే, వాడికి ఎన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేసినా, ఎన్ని మీటింగ్స్ పెట్టినా, పీటీఎమ్స్ పెట్టినా, లేకపోతే ఇందా నేను చెప్పినట్టు రిఫ్లెక్షన్స్ డాష్ మీద పిల్లల్ని నుంచోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయించినా, ఇవన్నీ కూడా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో వీటన్నిటికీ నేను మళ్ళీ పేరెంట్ దగ్గర ఛార్జ్ చేయకూడదు. సో అందువల్ల ఏంటంటే ఫీ స్ట్రక్చర్ ఇట్స్ ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాబట్టి. అండ్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్ కార్పొరేట్ స్కూల్ ఇట్స్ ఎ కాంపిటేటివ్ ఫీ అండ్ ఇట్ విల్ హెల్ప్ అండ్ ఇట్స్ ఎ సపోర్టివ్ ఫీస్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇది కాకుండా ఇంకా మనం యాక్చువల్లీ వీ హ్యావ్ సర్టెన్ ఇవి కూడా ఉన్నాయండి, లైక్ పూర్ పేరెంట్స్కి వాళ్ళకి కొంత ఫీ కన్సెషన్స్ ఇవ్వటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే చెప్పా కదా సార్, లైక్ మనం ఎడ్యుకేషన్ని ఒక సర్వీస్గా ఒక వాట్ ఐ కెన్ సే ఈజ్ ఒక నోబుల్ ప్రొఫెషన్గా ముందు తీసుకెళ్తున్నాం. సో ఇవేదో మనం వాళ్ళకి అది చేసాం ఇది చేసాం అని చెప్పి మనం అంత పబ్లిసిటీ చేసి చేయకూడదు అనేది నాన్నగారి దగ్గర నుంచి అదే ఇది నడుస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ జనరేషన్ మేము కూడా అదే ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నాం. అది నాన్నగారి టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గానే ఆయన ప్రకాష్ రావు గారు లాస్ట్ నవంబర్లో 6 months అయింది. ఆయన గురించి, ఆయన ఆశయాల్ని,
ఆయన కాన్సెప్ట్ని ఆయన ఏదైతే మన తెనాలి ప్రాంత విద్యార్థులకు పేద మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఆ రోజుల్లోనే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇంగ్లీష్ మీడియాన్ని పరిచయం చేసి వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలి అనే కాన్సెప్ట్తో స్థాపించారు 1973లో. దాన్ని మీరు ఎట్లా కొనసాగిస్తూ ఉన్నారు? దట్స్ వాట్ అండి. లైక్ ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ వైజ్ మనం చెప్పిన యాక్టివిటీస్ అండ్ మల్టీఫెసెట్ డెవలప్మెంట్ ఒకటైతే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నేను బయటికి వెళ్ళి లైక్ నేను కూడా స్కూలింగ్ నెహ్రూ నికేతన్, ఇంటర్మీడియట్ నెహ్రూ నికేతన్ కాలేజ్లో చదివాను. తర్వాత ఐ వెంట్ అవుట్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి నేను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశాను. ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ చేశాను బిట్స్ పిలానీలో. దెన్ వర్క్ ఫర్ విప్రో, బెంగళూరు విప్రోలో వర్క్ చేశాను. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్నిటి తర్వాత నాకు అనిపించేది ఒకటేనండి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అండ్ ఎమోషనల్ కోషన్, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఇవాళ పేరెంట్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, మా పిల్లవాడు కింద పడకూడదు, వాడిని నేను చేయి పట్టుకొని అవసరమైతే ఎత్తుకొని కూడా తీసుకెళ్తాను, అంతేగాని వాడికి కింద పడకూడదు, దుమ్మవకూడదు అని ఆలోచిస్తారండి. బట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ అండి, అలా చూడొద్దు పిల్లల్ని. పిల్లలు కింద పడాలి, లేచి దులుపుకొని మళ్ళీ పరిగెత్తే కాన్ఫిడెన్స్ వాళ్ళకి మనం ఇవ్వాలండి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ లైఫ్ లాంగ్ వాడి 100 years ఆఫ్ లైఫ్ మీరు చేయి పట్టుకొని నడిపించాలనుకోవటం అది ఎంతవరకు వైజ్ మీరు ఆలోచించండి. సో పిల్లవాడికి ఏంటి అంటే, హీ షుడ్ లెర్న్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ద టఫ్ టైమ్స్ ఆల్సో. కింద పడటం అనేది, పరిగెత్తినప్పుడు రేస్లో కింద పడటం అనేది చాలా సాధారణమైన విషయాన్ని వాడికి తెలియాలి. అప్పుడే వాడు ఒక ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చినా నెక్స్ట్ ఎగ్జామ్లో నేను తెచ్చుకోవాలని ఒక స్పోర్టివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్ళగలుగుతాడు. అది లేకుండా వాడు కింద పడిపోయాడు అమ్మో అంటే దట్స్ నాట్ రైట్. వాడు అసలు కింద పడ్డాననే విషయం కూడా నేను అమ్మకి చెప్పాలి, నాన్నకి చెప్పాలి, వాళ్ళ దగ్గర హెల్ప్ తెచ్చుకోవాలనే ఆలోచన కూడా రాకుండా లెగవాలి, దులుపుకోవాలి, మళ్ళీ హీ షుడ్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ ద రేస్. సో అలా ఉంటేనే సచ్ స్టూడెంట్స్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అండి. దట్ ఈజ్ వాట్ వీ వాంట్ టు మేక్ ఎవ్రీ చైల్డ్ టు బీ. ప్రతి పిల్లవాడు అంత కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళాలనేది మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల యొక్క ఆశయం. ఇది ఇవాల్టి ఓపెన్ టాక్ విత్ స్పెషల్ గెస్ట్ కార్యక్రమం. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల ప్రస్థానం గురించి, దాదాపు 54 సంవత్సరాలుగా వారి విద్యా సంస్థలకు సంబంధించి చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, విద్యా బోధన వంటి అనేక అంశాలను మురళీకాంత్ గారు ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ద్వారా కూడా తెలియజేశారు. అట్లాగే మరో ముఖ్యమైన అతిథితో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.